ఓకే మేడం. మిగిలిన వాళ్ళంతా కూడా మైక్స్ వీడియోస్ ఆఫ్ చేసి పెట్టుకోండి. లిజనింగ్ మోడ్లో మాత్రమే ఉండండి. లావణ్య గారు స్టార్ట్ అవుతుంది లైవ్. సౌభాగ్య చేరావా ఇంటికి? సార్ హలో సార్. గుడ్ గుడ్. వెళ్ళలేదు సార్, వెళ్తున్నాను ఇప్పుడే వెళ్తున్నాను. మూసాపేట దగ్గర ఉన్నాను. ఓకే ఓకే. లావణ్య గారు స్టార్ట్ అయింది లైవ్. వింటున్నాను సార్, లైవ్ చూస్తూ వెళ్తున్నా. ఓకే ఓకే కానివ్వండి. ఓకే ఓకే. కెమెరా ఆన్ చేయండి లావణ్య గారు. శ్రవంతి మేడం రిపీట్ అవుతున్నది మీది వాయిస్ వస్తున్నది. 2 డివైసెస్ ఉన్నట్టున్నారు. ఒకటి సౌండ్ తగ్గిస్తే. FB లో ఆన్ చేశాను నేను. అదే అది వస్తుంది. అందరికీ స్వాగతం, వెల్కమ్. లావణ్య గారు, రజనీ గారు, కాంచనలత గారు, సరిత గారు, ప్రీత ఘోష్ గారు, అదేవిధంగా షణ్ముఖ జ్యోతి గారు, మీ అందరికీ స్వాగతం. లావణ్య, గట్టుపల్లి, సరిత దీన్ని మోడరేట్ చేస్తారు. విజయ కందుకూరి జనరల్ సెక్రటరీ, విజ్ఞాన్ దర్శిని పాల్గొంటారు. అదేవిధంగా ఇతరులు సౌభాగ్య, శోభరాణి వీళ్ళందరూ పాల్గొంటారు. సో లావణ్య మొదలు పెట్టండి. శ్రవంతి, లావణ్యది ఆఫ్ అయినట్టుంది. సార్ చెప్పాను సార్, తనకు తెలియదంట ఆన్ అయింది. చెప్పాను సార్ ఇప్పుడే లైవ్ స్టార్ట్ అయిందని. తనకు తెలియదంట స్టార్ట్ అయిందని. తను లేరులే, ఇప్పుడు ఆన్లైన్ లో లేరు. లైవ్ స్టార్ట్ అయింది శ్రవంతి. సార్ చెప్పాను సార్, తనకు లావణ్య గారికి చెప్పాను నేను. లైవ్ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది సార్. ఎప్పుడు 3 minutes అయింది స్టార్ట్ అయ్యి. Sir, shall I start and shall I continue as a moderator then? వచ్చారా? ఓకే. క్లియర్ గా కనిపిస్తుందండి? హలో, కనిపిస్తున్నాను? కనిపిస్తున్నారు మ్యామ్. ఓకే, స్టార్ట్ చేయండి. విజ్ఞాన దర్శిని స్ట్రక్ అయింది లావణ్య గారు. హలో, ఏంటి కనిపించట్లేదా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇంత ముందు స్ట్రక్ అయింది వీడియో. స్టార్ట్ చేయండి, కనపడుతుంది. స్టార్ట్ చేయండి. ఓకే.
విజ్ఞాన దర్శిని టాక్ షో స్వాగతం చెప్తానండి. గెస్ట్ స్పీకర్స్ కూడా స్వాగతం. నవంబర్ 7వ తారీఖు ప్రఖ్యాత వైజ్ఞానికవేత్త మేడం క్యూరీ జయంతి. ఈ సందర్భంగా మనం విజ్ఞాన దర్శిని నవంబర్ నెలలో బాలికల సైన్స్ మాసోత్సవంగా, అంటే ఫుల్ సైన్స్ మంత్ ఆఫ్ గర్ల్స్ అని మనము ఒక ప్రోగ్రామ్ ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నామండి. అంటే మేడం క్యూరీ జయంతిని ఒక సెలబ్రేషన్ గా చేస్తూ వస్తున్నాం మనం. ఇప్పుడు సమాజంలో సగభాగంగా మహిళలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ భాగస్వామ్యం సాంకేతిక వికాసంలో చాలా తక్కువగా ఉంది. అంటే ఆల్మోస్ట్ 20% కూడా ఉండట్లేదు. సో దీన్ని మనము ప్రమోట్ చేయడం కోసము, ఉమెన్ గర్ల్స్ సైంటిఫిక్ రంగంలోకి ఎక్కువగా రావడం కోసము లావణ్య గారు వాయిస్ కట్ అయింది. సార్ వీడియో ఉందా? వీడియో లేదు, ఇప్పటిదాకా కట్ అయింది మ్యామ్ ఇది. సరే, ఆడియో మాట్లాడండి. ఓకే, వచ్చింది, వీడియో కూడా వచ్చింది, మాట్లాడండి. చెప్పండి. ఈరోజు మనము సైన్స్ రంగంలో పనిచేస్తున్న టీచర్స్ తో ఒక డిస్కషన్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి. లాస్ట్ 1 month గా మనము ఎన్నో సెమినార్స్ ని డిఫరెంట్ కాలేజెస్ లో మనం కండక్ట్ చేశాము. ఇప్పుడు ప్రతి వారం కూడా ఈ సైన్స్ రంగంలో ప్రముఖంగా ఉన్న వాళ్ళందరితో కూడా మనం డిస్కషన్స్, టాక్ షోస్ రన్ చేస్తున్నాము. ఈ రోజు ప్రత్యేకంగా టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి మన లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ గారితో కానీ వాళ్ళతో మనం ఒక డిస్కషన్ పెట్టాము. మనకు ఈరోజు మొట్టమొదటి స్పీకర్ గా విజ్ఞాన దర్శిని కోర్ టీమ్ మెంబర్ అయినటువంటి సరిత గారు మాట్లాడతారు. ఈరోజు ఫస్ట్ స్పీకర్ గా వస్తారు. తను ఎంఎస్సి బయోటెక్నాలజీ చేశారు, ఎంఎస్సి జువాలజీ అండ్ ఎంఏ ఇంగ్లీష్ కూడా చేశారు. సరిత గారు. ఎస్ శ్రవంతి మేడం. మాట్లాడండి. మీరు చెప్పారు లావణ్య గారు మీరు మాట్లాడతారని. వాయిస్ పోయింది, నాకు వినిపించలేదు మేడంది. ఓకే, ఇప్పుడు చెప్పండి. మాధురి గారు, మీరు వీడియో ఆఫ్ చేయండి. ఓకే, అందరికీ నమస్కారం. ఎ వెరీ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సైన్స్ బోధనలో నా అనుభవాలు చెప్పాలంటే, పిల్లలతోటి స్పెండ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టంగా ఉండేది. నేను 19 years నుంచి నేను ఈ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నా. 2002 నుంచి, ఫ్రమ్ 2002. సో ఆల్వేస్ సేమ్ స్ట్రాటజీస్ తోటి నేను స్కూల్ కి వెళ్ళినప్పుడు, అంటే క్లాస్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో స్టూడెంట్స్ బోర్ గా ఫీల్ అవుతుంటారు, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేరు అని చెప్పేసి నేను ఆల్వేస్ సబ్జెక్ట్ కంటెంట్ కి తగినట్టుగా టీచింగ్ స్ట్రాటజీస్, టీచింగ్ మెథడ్స్ ని మార్చుకుంటూ ఉండేదాన్ని. అంటే ఈ రోజు అదే సేమ్ కంటెంట్ మీద నేను డిఫరెంట్ సెక్షన్స్ కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే మోడల్ మేకింగ్ కావచ్చు. మోడల్ మేకింగ్ ఒకసారి క్లేతో చేయించవచ్చు, లేదా ఒకసారి సడన్ గా క్లాస్ లోకి వెళ్ళినప్పుడు పిల్లలు డల్ గా ఉన్నట్టు అనిపించగానే వాళ్ళందరినీ, ప్రతి స్టూడెంట్ ని ఇన్వాల్వ్ చేయాలి అనేది నా మెయిన్ స్ట్రాటజీ. ప్రతి స్టూడెంట్, ఈవెన్ దో వాళ్ళు ఒక వైయక్తిక భేదాలు ఉన్నా సరే, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉండి కొంతమంది ఈజీగా రిసీవ్ చేసుకుంటారు మనం చెప్పిన దాన్ని.
కొంతమంది కొంచెం టైం పడుతుండొచ్చు. అయినా సరే ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు మోడల్ మేకింగ్ లో సడన్ గా క్లాస్ రూమ్ కి వెళ్ళేసి ఈ రోజు మనం ఈ పాఠం నేర్చుకుంటున్నాం అని బోర్డు మీద రాయడం అలా చేయకుండా దానికి నేను చేసేది ఏం చేశాను, నా అనుభవం ఏంటి స్టూడెంట్స్ తోటి ఈ విషయంలో అంటే స్టూడెంట్స్ కి వెంటనే ఒక టాపిక్ ఇచ్చేసి మీకు ఇక్కడ గ్రౌండ్ లో అవైలబుల్ అయ్యే అటువంటి మెటీరియల్ తోటి ఇప్పటికిప్పుడు మీరు ఒక మోడల్ ని తయారు చేయాలి అని చెప్పేది. సో బిఫోర్ దట్ మనం ఒక సెల్ ఆర్గనెల్స్ యొక్క పార్ట్స్ అలా ఎక్స్ప్లెనేషన్ లేదా అలా డిస్కషన్ జరిగిన తర్వాతకి ఈ టీచింగ్ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయ్యేది. కొన్ని కంటెంట్స్ కి సెమినార్స్, సింపోజియమ్స్, నెక్స్ట్ ఇంకా కొన్నిటికి నేను రోల్ ప్లేస్, డ్రామాస్ ఇలా డిఫరెంట్ స్ట్రాటజీస్ ని నేను యూజ్ చేసుకుని పిల్లల్ని ప్రతి ఒక్కరిని కూడా నేను ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేసేది. సైన్స్ పట్ల ఆసక్తి, సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది స్టూడెంట్స్ లో డెవలప్ చేయడానికి నేను డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేది సెలెక్ట్ చేసుకుని రోజు ఒక కొత్త స్ట్రాటజీ తోటి క్లాస్ రూమ్ లోకి వెళ్ళాలి అనేది బిఫోర్ చాలా ప్లాన్ చేసుకునేది. ఒక కంటెంట్ కి ఏ టీచింగ్ స్ట్రాటజీ బాగుంటది, ఏ టీచింగ్ మెథడ్ అయితే బాగుంటది, ఏ టీచింగ్ మెథడ్ లో అయితే స్టూడెంట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు, ఎక్కువగా వాళ్ళు సైన్స్ అనే దాని పట్ల ఆసక్తి చూపిస్తారు అనే అంశం మీదనే నేను ఎక్కువగా ఆలోచించేది. సో నేను దాంట్లో అయితే సక్సీడ్ అయినా కాబట్టి డిఫరెంట్ వాళ్ళలో సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయడానికి మన టెక్స్ట్ బుక్ లో లేని కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ కి కొత్త సొల్యూషన్స్ చేసే దిశగా ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేవి స్టూడెంట్ లో జనరేట్ అవ్వాలి. వాళ్ళు ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ కనుక్కునే దిశలో ఒక కొత్త మోడల్ ని తయారు చేయాలి, కొత్త వర్కింగ్ మోడల్ ని తయారు చేయాలి అని చెప్పేసి నేను స్టూడెంట్ లో డెవలప్ చేయడం వలన మేము సైన్స్ ఫేర్స్, సైన్స్ డిఫరెంట్ కాంపిటీషన్స్, సైన్స్ సెమినార్స్, సైన్స్ డ్రామాస్, రోల్ ప్లేస్ కూడా ఉంటాయి మనకి. SCERT వాళ్ళు కండక్ట్ చేసేటువంటి AEP అడోలసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద. సో ఇట్లా డిఫరెంట్ వాటిలలో వాళ్ళని స్కూల్ నుంచి బయటికి తీసుకొచ్చేది. క్లాస్ రూమ్ ఒక 4 గోడల మధ్యలోనే సైన్స్ డెవలప్ కాదు. సైన్స్ అనేది లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై లివింగ్ అని చెప్పొచ్చు మనం ఇంకా చెప్పాలంటే. సో వాళ్ళని ఆ 4 గోడల మధ్యలోనే ఉంచి సైన్స్ చెప్పడము, సైన్స్ అనేది అది కాదు అనేది నా ఉద్దేశం. సైన్స్ అనేది ల్యాబ్ లోనే ఉంటది అనేది కూడా కాదు. సో క్లాస్ రూమ్ 4 గోడల మధ్యలో నుంచి బయటికి వచ్చి స్టూడెంట్ అనేవాళ్ళు ప్రకృతిని అబ్జర్వ్ చేయడం. మనకి వి ఆల్ నో సైంటిఫిక్ మెథడ్ అనేది అబ్జర్వేషన్. ఆ క్లాస్ రూమ్ లోనే ఉన్నట్లయితే వాళ్ళకి అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి ఎక్కువగా వైడ్ గా ఉండవు. సో కాబట్టి అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువగా డెవలప్ చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ దెమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ లో వాళ్ళని థింకింగ్ అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండేటట్టు చేయాలి అంటే బయటికి తీసుకెళ్ళాలి. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూడాలి. ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ కి సరైన సొల్యూషన్ కనుక్కునే దిశలో కొత్త ఇన్వెంట్ చేయొచ్చు, కొత్త డిస్కవరీ చేయొచ్చు. సో అలా సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది డెవలప్ చేయడానికి మనం అబ్జర్వేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఫీల్డ్ ట్రిప్స్ లేదా ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్స్ చేయించి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కనుక్కునే విధంగా కొత్త మోడల్స్ అలా తయారు చేయించి మేము సైన్స్ ఫేర్స్ లలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మా స్కూల్ నుంచి మేము 5 times నేషనల్ లెవెల్స్ కి వెళ్ళినాం. డిఫరెంట్ వాటిలలో నేషనల్ సైన్స్ కాంగ్రెస్ అయితే కావచ్చు, ఇన్స్పైర్ కావచ్చు, నేషనల్ జవహర్ లాల్ నెహ్రూ సైన్స్ ఫేర్, ఇట్లాంటి వాటికి మేము సౌత్ ఇండియా నెక్స్ట్ నేషనల్ లెవెల్స్ దాకా కూడా మేము స్టూడెంట్స్ ని తీసుకెళ్లడం జరిగింది. సో ఈ విధంగా నా సైన్స్ అనుభవాలని పంచుకుంటే ఇలా చాలా ఉన్నాయి. సో ఇవి మన సైన్స్ అనుభవాలు, బోధనలో నా అనుభవాలు. ఇంకా నేను సైన్స్ బోధనలో నా స్టూడెంట్స్ పట్ల నేను అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని హర్డిల్స్, కొన్ని ఆబ్స్టకిల్స్ లేదా కొన్ని ఛాలెంజెస్ ఏంటివి అని చూసినట్లయితే, మనం ల్యాబ్స్ లో జనరల్ గా నేను అబ్జర్వ్ చేసింది వేరే టీచర్స్ కావచ్చు, సరే నా పట్ల నేను చేసినవి కావచ్చు, బాగా బరువుగా ఉన్నాయి. గ్లాస్ వేర్ కావచ్చు, యాసిడ్స్ తో చేసేటప్పుడు కొన్ని యాక్టివిటీస్, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ యాసిడ్స్ తో చేసేటువంటి నేను ఎక్కువగా అంటే నేను కావచ్చు ఇంకా కొంతమంది నేను అబ్జర్వ్ చేసింది అమ్మాయిలకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా అబ్బాయిలకి ఇస్తున్నాం మనం. సో ఎస్పెషల్లీ ఇది గర్ల్స్ సైన్స్ మంత్ గా మనం తీసుకున్నాం కాబట్టి విజ్ఞాన దర్శిని, నేను ఇప్పుడు సైన్స్ ఎడ్యుకేషన్ గర్ల్స్ పరంగా ఏం ఫేస్ చేస్తున్నారు, అబ్స్టకిల్స్ కావచ్చు, ఛాలెంజెస్ అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ఇలా బరువు అయిన ఈ గ్లాస్ వేర్ లేదా యాసిడ్స్ తోటి మనం డీల్ చేస్తున్నప్పుడు ఎక్స్పెరిమెంట్స్ లో అబ్బాయిలను తీసుకురమ్మనడం, అబ్బాయిలని ఈ ఎక్స్పెరిమెంట్ చేయమని చెప్పడం, ఇలా చేస్తున్నప్పుడు అమ్మాయిలు కొంచెం
ఆసక్తి కోల్పోతారేమో సైన్స్ పట్ల. అందుకనే ఎక్కువ శాతం మనం చూస్తుంటే విమెన్ అనే వాళ్ళు సైన్స్ ఈ రంగంలో కొంచెం వెనకబడి ఉండడానికి ఇది ఒక కారణమేమో అని నా ఒపీనియన్ గా నేను అనుకుంటున్నా. ఇంకా చూసినట్లయితే సైన్స్ ప్రాజెక్ట్స్ మనం కొన్ని స్కూల్ ప్రిమిసెస్ లో చేసే కొన్ని సైన్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కొన్ని సైన్స్ ప్రాజెక్ట్స్ బయటికి కొంచెం దూరంగా కూడా వెళ్ళి కొన్ని ఇండస్ట్రీస్ ని, కొన్ని ఫ్యాక్టరీస్ ని సందర్శించడం, ఇలాంటివి మనం ప్రాజెక్ట్స్ లో ఇస్తుంటాం. అలా ఇచ్చినప్పుడు బయటికి వెళ్ళి అమ్మాయిలని పంపాలనా, గర్ల్స్ ని పంపించి ఈ ప్రాజెక్ట్స్ చేయించడానికి ఇక్కడ కూడా మనం ఇదొక ఛాలెంజ్ గా మేము స్కూల్లో మేము ఫేస్ చేస్తున్నటువంటిది. గర్ల్స్ మేము ఇక్కడ లోకల్లో అయితే మేము చేస్తాం. నేను కుంపెల్లి రూరల్ విలేజ్ మున్గోడు మండల్లో వర్క్ చేస్తున్నాం. సో మేము ఇక్కడ లోకల్లో అయితే మేము ఈ ప్రాజెక్ట్ చేస్తాం కానీ మేడం, ఒక 5 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ ఉంటది మాకు మండల్, మేము అక్కడికి మేము వెళ్ళలేము మేడం, ఈ ప్రాజెక్ట్ ని అబ్బాయిలకు ఇవ్వండి అని అంటారు. సో ఇలా వాళ్ళే ఒక అబ్స్టకిల్ ని క్రియేట్ చేసుకొని వాళ్ళు అందులో నుంచి బయటికి రాకుండా ఉండడం వల్ల సైన్స్ ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళు చేయలేక కొంత ఇది ఒక హర్డిల్ లాగా వాళ్ళకి ఉంటుంది సైన్స్ దాంట్లో ముందుకు వెళ్ళడానికి. ఇంకా చూస్తే మనకి సైన్స్ ఫెస్టివల్ కూడా జరుగుతుంటాయి. కల్చరల్ పరంగా కూడా మనం సైన్స్ ని ముందుకు తీసుకువెళ్ళాలి, సొసైటీలోకి తీసుకువెళ్ళాలి, స్టూడెంట్స్ లోకి తీసుకువెళ్ళాలంటే కూడా కల్చరల్ గా కూడా రోల్ ప్లేస్ కావచ్చు, ఒక డ్రామా లాగా, ఒక స్ట్రీట్ ప్లేస్ లాగా కూడా మనం సైన్స్ ని తీసుకెళ్ళొచ్చు. ఇలా తీసుకెళ్ళేందుకు మనం చూసినప్పుడు అమ్మాయిల నుంచి మనం ఫేస్ చేస్తుంది ఏంటంటే, మా మమ్మీ డాన్స్ వేస్తే ఇష్టపడదు, రోల్ ప్లేస్ లో ఈ డ్రామాస్ వేస్తే మా ఇంట్లో ఒప్పుకోరు, మా ఇంట్లో నుంచి హర్డిల్స్ వస్తాయి, మేము చెయ్యం మేడం, ఇలా చెప్పడం జరుగుతుంది. ఇలా చెప్పినప్పుడు వాళ్ళు సైన్స్ ని వాళ్ళల్లో ఇన్కల్కేట్ చేసుకోలేరు, అలా ఇదొక హర్డిల్ లాగా అయిపోతుంది అనేది నా ఒపీనియన్, నేను గమనించినంత వరకు నా ఎక్స్పీరియన్స్ మేడం. ఇంకా సైన్స్ ఫేర్స్ కి తీసుకువెళ్తున్నప్పుడు, సైన్స్ సెమినార్స్ కి తీసుకెళ్తున్నప్పుడు మనకి సైన్స్ ఫేర్ అనేది ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయినాక స్టేట్ లో సెలెక్ట్ అయినాక నేషనల్, సౌత్ ఇండియా ఇలా ఉండేవి లెవెల్స్. స్కూల్ లెవెల్ వరకు మేము ఈ ప్రాజెక్ట్ చేస్తాం, ఇది తయారు చేస్తాం. కానీ ఇక్కడ నుంచి మేమైతే డిస్ట్రిక్ట్ దాకా రావడానికి కూడా మేము రెడీగా లేము అని అంటుంటారు గర్ల్స్. ఎందుకు అంటే మేము ఇక్కడ నుంచి రాలేము, మా మమ్మీ వాళ్ళు పంపించారు, మా మమ్మీ వాళ్ళని అడగాలి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ ని కన్విన్స్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఎలానో తీసుకెళ్తున్నాం అమ్మాయిని. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒకవేళ మా ప్రాజెక్ట్ స్టేట్ కి సెలెక్ట్ అయితే ఆ స్టేట్ ఎగ్జిబిషన్ అనేది హైదరాబాద్ లో ఉండొచ్చు, లేదా ఎక్కడైనా ఉండొచ్చు, అది స్టేట్ ఏ డిస్ట్రిక్ట్ లో అయినా కూడా ఉండొచ్చు ఆ స్టేట్ లెవెల్. సో అక్కడికి రావడానికి వాళ్ళు సుముఖత చూపించట్లేరు, ఇంట్లో వాళ్ళు పంపించరు అని చెప్పేసి వాళ్ళు అక్కడనే ఆగిపోతున్నారు. సో ఇంకా సరే ఎట్లనో ఒకట్లా మనం కన్విన్స్ చేసి స్టేట్ లెవెల్ తీసుకొచ్చిన, నేషనల్ లెవెల్ అయితే డిఫరెంట్ స్టేట్స్ లో జరుగుతుంటది. సైన్స్ ఫేరే కాదు మేడం, సెమినార్స్ కావచ్చు, సింపోజియం, ఇలా డిఫరెంట్ గా వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళ వంతు వాళ్ళు ట్రై చేసి ఇలా సైంటిఫిక్ దీంట్లో రంగంలో రాణించాలి అంటే ఇది ఒక హర్డిల్ లాగా ఉంటుంది. వాళ్ళు ఆ ఇల్లు లేదా ఆ స్కూల్ ప్రిమిసెస్ లేదా ఆ విలేజ్ ని దాటి వేరే లెవెల్ కి వెళ్ళలేకపోతారు. ఈవెన్ దో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ని అక్కడ చేసిన, they are not ready to exhibit their own project at different levels. సో ఇది ఒక ఛాలెంజ్ మేము ఫేస్ చేస్తున్నాం మా బోధనలో కావచ్చు, ఈ సైన్స్ బోధనలో గర్ల్స్ విషయంలో ఎస్పెషల్లీ చూసినట్లయితే నేను ఫేస్ చేసినటువంటి ఈ ఛాలెంజెస్. ఇక నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకోమని చెప్పడం జరిగింది. నేను ఒక సింపుల్ ఎంఎస్సి జువాలజీ చేయడానికి కూడా నేను చాలా ఫేస్ చేసిన. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేను ఏదైతే నేను యాజ్ ఎ టీచర్ గా నా స్కూల్లో నేను చూస్తున్నానో ఇవన్నీ కూడా నేను కూడా ఫేస్ చేసిన ఒకప్పుడు. ఇవన్నీ కూడా నేను కూడా ఫేస్ చేసిన. ఈ హర్డిల్స్ అన్ని దాటుకొని నేను ఇప్పుడు ఒక పిహెచ్డి పర్స్యూ చేయడానికి నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసిన, చాలా దాటుకొని వచ్చిన. ఈ పిహెచ్డి చేయడానికి నా ఫ్యామిలీ, నా హస్బెండ్ సపోర్ట్ లేకుంటే మాత్రం నేను చేయలేకపోదును అనే చెప్పగలను గ్యారంటీగా. నేను చాలా డిస్క్రిమినేషన్ అనేది ఫేస్ చేసిన. అమ్మాయిలు ఇంతవరకే చదువుకోవాలి, ఇది చాలు ఎంత ముందుకు వెళ్దామని చూసినా కూడా ఇది చాలు అనడం అనే ఒక డిస్క్రిమినేషన్ కి అయితే నేను లోనయ్యా. అయినా కూడా నేను ఎట్లనైనా సరే పిహెచ్డి అనేది చెయ్యాలి, ఇది ఒక పట్టుదలతోటి. నాకు తర్వాత వచ్చిన కొంత సపోర్ట్, నేను చదువుకున్న ఈ కొంత నాలెడ్జ్ తో కావచ్చు, నాకు వచ్చినటువంటి నా చుట్టూ ఉన్నటువంటి నా సపోర్ట్ తోటి
నా స్టూడెంట్స్ అలా కావద్దు అని చెప్పేసి నేను ఆ కౌన్సిలింగ్ కావచ్చు అవన్నీ కూడా నేను చేస్తున్నాను నా స్కూల్లో. నేను ఏదైతే ఎదుర్కొని నేను తొందరగా నేను రీచ్ కాలేకపోయినా, నాకు కనుక సిచ్యువేషన్స్ నా ఇన్ అండ్ అరౌండ్ నా సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేసినవి కనుక లేకుండా ఉంటే నేను ఈ పాటికి ఎప్పుడో పిహెచ్డి అనేది చేసి ఉండేదాన్ని, ఫినిష్ అయిపోయి ఉండేదాన్ని. స్టిల్ నేను ఇప్పుడు 4th ఇయర్ ఇప్పుడు చేస్తున్నా, ఓకే లాస్ట్ ఉన్నా అయినా అంటే ఎప్పుడో అయిపోయి ఉండేది నాకు, ఎప్పుడో ఇంకా నాకు బెటర్ ఆపర్చునిటీస్ నాకు వచ్చేవి అని నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది. నా స్టూడెంట్స్ ఈ హర్డిల్స్ అన్ని దాటుకోవాలి అని నేను కోరుకుంటున్నా. నేను ఈ విజ్ఞాన దర్శిని కోర్ మెంబర్ గా ఉన్నందుకు నేను ఈరోజు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈ విమెన్ ఇన్ సైన్స్ అనేది ఇది తీసుకొచ్చి మీరు ఎంతో మంది విమెన్ కి, గర్ల్ చైల్డ్ కి చాలా సపోర్ట్ ఇస్తున్నారు, చాలా అవేర్నెస్ కల్పిస్తున్నాం. సో ఇదే విధంగా మనం ఈ విజ్ఞాన దర్శిని తోటి ముందుకు వెళ్ళినట్లయితే గర్ల్ చిల్డ్రన్ కి చాలా మందికి మన సపోర్ట్ అనేది అవసరం ఉంది అని నేను అనుకుంటున్నా. ఇలాగనే ఈ టాక్స్ ద్వారా కావచ్చు, ఇంకా వేరే మనం చేస్తున్నటువంటి సెమినార్స్ ద్వారా కావచ్చు, మనము గర్ల్ చైల్డ్ ని సైన్స్ రంగంలో ముందుకు తీసుకువెళ్ళాలి. ఎంతో మంది అంటే నోబెల్ లారియట్స్ గా విమెన్ కూడా చాలా ఎక్కువ మంది ఉండే విధంగా వాళ్ళతో పాటు సమానంగా మనం ఉండేటట్టు చూసుకోవాలి. అందుకు నాకు నా అనుభవాలని, సైన్స్ బోధనలో నా అనుభవాలని మరియు నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవడానికి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ, ప్రత్యేకంగా మన ప్రెసిడెంట్ ఫౌండర్ రమేష్ గారికి మరియు మోడరేట్ చేస్తున్న లావణ్య మేడం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ FB లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, వ్యూవర్స్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సరిత, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. సో మీరు ఒక ఆర్డినరీ టీచర్ నుంచి ఈరోజు ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ లో ఒక ఆఫీసర్ గా ఉంటూ స్కూల్స్ డెవలప్మెంట్ కి, స్కూల్స్ లో స్టూడెంట్స్ కి ఇంకా బెటర్ గా జెండర్ ఈక్విటీని మనము చేయడం కోసం మీరు చేస్తున్న కృషి ఇంకా బాగా ముందుకు రావాలని, ఇవన్నీ కూడా మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉన్నాం. వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా టీం నుంచి వచ్చారు. నెక్స్ట్ కాంచనలత గారు రెడీగా ఉన్నారా మేడం? మేడం మీరు మాట్లాడండి. నేను చిన్న ఇన్ఫర్మేషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. వీరు MSc, MPhil, PhD చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బేగంపేటలో వర్క్ చేస్తున్నారు. సీనియర్ మోస్ట్ మన స్పీకర్స్ లో 23 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత తనకు స్పెషల్ గా స్టేట్ మెరిటోరియస్ అవార్డు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చింది. ఆల్మోస్ట్ 25 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఇచ్చిన్నారు. ఇంకా చాలా ఉంది, బట్ మేడం గారి ద్వారా విందాము అన్ని. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మేడం. ప్లీజ్. గుడ్ ఈవినింగ్ లావణ్య గారు. Am I audible, madam? Yes ma'am. Yeah. Good evening to one and all. చక్కగా నా గురించి ఉపోద్ఘాతం ఇచ్చినటువంటి లావణ్య గారికి, అలానే ఈ విజ్ఞాన దర్శిని ఫౌండేషన్ ప్రెసిడెంట్ గారైనటువంటి రమేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. మరియు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరి పార్టిసిపెంట్స్ కి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు ముఖ్య ఉద్దేశాన్ని అవలోకిస్తే ఎక్స్పీరియన్సెస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ సైన్స్ టీచర్స్ గురించి మాట్లాడమన్నారు. ఈ సైన్స్ టీచర్స్ అనేది మన ఎన్ని యుగాల నుంచో కూడా మహిళలు చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఒక మైత్రేయి యజ్ఞవల్క్యుడు గురించి ఆలోచిస్తే ఒక ఉపనిషత్తే పుట్టింది వాళ్ళిద్దరి యొక్క తర్కం నుంచి. అలానే లోపాముద్ర అగస్త్యుడు నుంచి ఒక పురాణం పుట్టింది. అలానే ఉభయ భారతి మండన మిశ్రుడు, అంటే తన భర్త అయిన మండన మిశ్రుడికి శంకరాచార్యుడికి మధ్య జడ్జిగా వ్యవహరించినటువంటి ఒక ఉభయ భారతి గారు కూడా ఒక ప్రధాన పాత్ర పోషించారు. వీళ్ళందరూ ఏనాటి యుగం వాళ్ళు, కానీ ఇప్పటికీ మనకి స్మరణీయులు. తర్వాత వచ్చినటువంటి
అంటే ఈ యుగంలో ప్రత్యేక పాత్ర వహించి బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి మనకి ప్రధాన పాత్ర లేక టీచర్ పాత్ర పోషించినటువంటి వ్యక్తుల్లో సిస్టర్ నివేదిత గారు. ఈయన వివేకానంద టాక్స్ కి బాగా ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తి. నెక్స్ట్ సావిత్రిబాయి పూలే, ఈవిడ మీద యూనివర్సిటీనే వచ్చింది. తర్వాత రాజేశ్వరి చటర్జీ గారని ఫస్ట్ ఉమెన్ ఇంజనీర్ ఈవిడ. డాక్టర్ కమలా సోహని, ఇండియన్ ఉమెన్ టు రిసీవ్ ఫస్ట్ పిహెచ్డి. వీళ్ళందరూ కూడా పూర్వపు ఇండిపెండెన్స్ డే రోజులే స్ట్రగుల్ అయ్యి అంత గొప్ప స్థానాన్ని సాధించినటువంటి వ్యక్తులు. ఇంకా మనకి సమకాలీనులుగా ఉన్నటువంటి ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు కానీ, థామస్ చంద్రయాన్ గురించి అగ్నిపుత్రి అని పేరు సాధించుకున్నారు ఈయన అబ్దుల్ కలాం గారి చేత. తర్వాత ముత్తయ్య వనిత, రీతు కారిదల్. అలానే మన సినీ ఫీల్డ్ లో గనక ఇప్పుడున్న కాంటెంపరీ హీరోయిన్స్ లో గనక గమనిస్తే సాయి పల్లవి కూడా ప్రత్యేకమైన పాత్ర తీసుకుంటోంది. జెండర్ సెన్సిటైజేషన్ గురించి కానీ తను తీసుకునే పాత్ర చాలా ప్రభావం చూపుతోంది సమాజంలో. తర్వాత నా ఎక్స్పీరియన్సెస్ లోకి వస్తే, నేను ఈ సైన్స్ టీచర్ గా అవడానికి నా గురువులు అందరూ కూడా జెంట్సే. కానీ నా పిహెచ్డి గైడ్ మాత్రం ఒక ఉమెన్. ఆవిడ పిహెచ్డి విత్ డబుల్ పీడిఎఫ్ ఫ్రమ్ జపాన్ చేస్తున్నారు, కానీ డౌన్ టు ఎర్త్. వీళ్ళందరూ కూడా నాకు ఈ సైన్స్ సబ్జెక్టు పై ఇంట్రెస్ట్ కలిగించారు అనడానికి నేను వారికి సర్వదా కృతజ్ఞతురాలని అయ్యి ఉంటాను. తర్వాత వారు చెప్పేటటువంటి సైన్స్ పాఠం జీవన విధానానికి అనుసంధానిస్తూ చెప్తూ లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉండేవారు. నాది సబ్జెక్ట్ ఫిజిక్స్ అవ్వడం వల్ల, కానీ ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్ లో మొదటిగా అందరికీ గుర్తొచ్చేది అంటే ఏ లేమ్యాన్ కూడా న్యూటన్స్ థర్డ్ లా అంటే ఏంటో చెప్పేస్తాడు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది. అంటే ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది, అది సమానంగా ఉంటుంది మరియు వ్యతిరేక దిశలో ఉంటుంది అనేది చెప్తానికి నేను గాంధీజీ సిద్ధాంతం అంటే సాహిత్యంలోకి వెళ్తూ ఒక రోల్ మోడల్ అయినటువంటి గాంధీజీ సిద్ధాంతాన్ని నేను పాఠంలో చొప్పిస్తాను. గాంధీజీ సిద్ధాంతం ఏంటి? ఒక వైపు కొడితే ఇంకో వైపు చూపించమని. మరి ఇది న్యూటన్ సిద్ధాంతానికి వర్తిస్తుందా అని చెప్తాం. అలానే ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి చెప్పాలి అనుకుంటే ఛార్జ్ అనే మాట ఎక్కడ వింటూ ఉంటామని చెప్తాను. పోలీస్ లాఠీ ఛార్జ్ చేస్తారు, అలానే మన ఫోన్ కి ఛార్జింగ్ అంటూ ఉంటాం. ఈ ఛార్జ్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? అవే ఎలక్ట్రాన్స్ అని చెప్తూ నా అనుభవాల్ని జీవన విధానానికి వర్తింప చేస్తూ వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి నా ప్రతి క్లాసు కూడా వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాను. తర్వాత ఈ ఫిజిక్స్ అనేది ఏ ఏ సందర్భాల్లో ఉంది, అన్ని చోట్ల ఉంది అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఫిజిక్స్ బిహైండ్ అమ్మ అంటే మన అమ్మ చేసే వంట లేక వంటగదిలో ఫిజిక్స్ ఎలా ఉంది. అమ్మ వడ వేస్తుంది, దాంట్లో సెంటర్ ఆఫ్ మాస్ గురించి చెప్పచ్చు. వడలో ఎందుకు మధ్యలో చిల్లు పెడుతుంది, ఆ చిల్లు పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, అది సెంటర్ ఆఫ్ మాస్ చెప్తున్నప్పుడు చెప్తాం. తర్వాత పులిహోర చేస్తుందమ్మ, అప్పుడు పులిహోర చేసే ముందు గిన్నెలోంచి ఏదైనా పెద్ద పళ్ళెంలోకి పరుస్తుంది. ఎందుకు అంటే వెన్ ఎవర్ గ్యాస్ ఎక్స్పాండ్స్ ఇట్ కూల్స్, అంటే గ్యాస్ ఎక్స్పాండ్ అయితే కూల్ అవుతుంది. కాబట్టి ఆ పులిహోర చేసేటప్పుడు ఆ పళ్ళల్లో అమ్మ పరుస్తుంది అని చెప్తూ ఉంటే వాళ్ళల్లో మొహంలో విప్పారేటటువంటి ఆనందం, తర్వాత సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్, లైవ్ ఎగ్జాంపుల్స్ అవన్నీ చెప్పచ్చు. తర్వాత ఇంట్లో అమ్మ చేసే పరమాన్నం గిన్నెలో ఎందుకు గరిట పెడుతుంది, అలానే పూరి చేసేటప్పుడు కానీ చపాతీ చేసేటప్పుడు కానీ పిండి ఎందుకు వేస్తుంది, అవి లూబ్రికెంట్స్ గా పనికొస్తుందా లేకపోతే ఫ్రిక్షన్ కి వ్యతిరేకంగా ఆ కర్ర ఉందా అనేది చెప్పచ్చు. అలానే హాట్ బాక్స్ లో పెట్టుకొస్తాం మనం భోజనం, దానికి ఏం జరుగుతోంది లోపల, థర్మల్ ఇన్సులేషన్ జరిగింది, ఆ వేడి అనేది బయటికి పోకుండా వాళ్ళు ఏం చేశారు అనేది గమనించమంటూ చెప్తాను. అలానే మన లోపల జరిగేటటువంటి హార్ట్ బీటే ఫ్రీక్వెన్సీ,
మన కనురెప్పల కదలికే, ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్పడం జరుగుతుంది. అలానే అమ్మకి ఫిజిక్స్ తెలియకపోయినా జాడీల మధ్య పేపర్ పెడుతుంది. గాజు సామాన్లు ఉంటే మధ్యలో పేపర్ చుట్టి మనకి పార్సిల్ చేస్తుంది. అలానే బట్ట చుట్టడం, ఏవి లేకపోయినా బట్ట చుట్టేస్తూ ఉంటారు జాడీకి మధ్య. దెబ్బ తగలటలేదంటే అది అక్కడ ఇంపల్స్ అనేది ఉంది అని చెప్తాం. ఒక ఆటల్లో కనుక గమనిస్తే హై జంప్ చేస్తాడు, లో జంప్ చేస్తాడు, అక్కడ ఇసుక ఎందుకు వేస్తాడు, అక్కడ ఉన్నది ఏంటి అనే విషయాన్ని మనం లైవ్ ఎగ్జాంపుల్స్ ద్వారా వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ నా వంతుగా ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలానే ఫిజిక్స్ బిహైండ్ నేచర్. మేడం, మీరు మీ టీచింగ్ అనుభవం అయితే చాలా పెద్దది. బట్ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉందండి. మీకు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎటువంటి సమస్యలు వస్తుంటాయి? అంటే వాళ్ళు సైన్స్ ఫీల్డ్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, లేకపోతే వచ్చిన వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, లేదంటే మీ స్టూడెంట్స్ ఏ రకంగా వాళ్ళ ఇష్యూస్ మీ దగ్గర తీసుకొస్తున్నారు, మీరు ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు, ఆర్ మీరు హైయర్ స్టడీస్ కి వాళ్ళని మోటివేట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ లో ఉండే సమస్యలు ఏంటి, ఇలాంటివి కొద్ది మీరు ఎలాబరేట్ చేస్తే, తర్వాత మీరు ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారు స్టూడెంట్స్ ని సైన్స్ ఫీల్డ్ లో ముందుకు వెళ్ళడం కోసం అనేది చెప్తే మనకు ఎంతో మంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఉపయోగంగా ఉంటుందని నా ఉద్దేశం మేడం. ఇలా ఫిజిక్స్ బిహైండ్ టెక్నాలజీ కానీ మన పెన్ డ్రైవ్ లో కానీ ఏం జరుగుతుంది అని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇస్తూ వాళ్ళతో చేయిస్తూ ఉంటాం. అయితే డిగ్రీ కాలేజీ వ్యవస్థ కాబట్టి చాలా మంది పిల్లలకి వివాహం జరిగిపోతూ ఉంటుంది. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ సైన్స్ సబ్జెక్ట్ ఫీల్డ్ లో ఇలా వివాహం జరిగిపోవడం వల్ల భర్త లేక అత్తమామల యొక్క ప్రమేయం వల్లే మేము ముందుకెళ్తాం కానీ వెళ్ళలేము అన్నప్పుడు వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం ఇస్తూ బీఈడీ అయినా చెయ్యి, భర్తనైనా ఒప్పించు, నువ్వు ముందుకెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ పాండమిక్ లో రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పిల్లలందరికీ దాదాపు పెళ్లిళ్ళు అయిపోయింది. లేకపోతే షాదీ ముబారక్ అనే స్కీమ్ పెట్టడం వల్ల ఏదో విధంగా పాపని పంపించేయాలి, ఇప్పటికీ మెచ్యూర్ అయిపోయింది, 20 years వచ్చేసి తర్వాత మళ్ళీ కష్టం అవుతుంది నాకు అని, ఇవన్నీ మాకు కొన్ని థ్రెట్స్ ఉన్నాయి డిగ్రీ వ్యవస్థలో ఆడపిల్లకి. దీన్ని అధిగమిస్తూ వాళ్ళలో మోటివేట్ చేయడానికి, తర్వాత ఫర్దర్ గా కూడా ఎడ్యుకేషన్ చేసి పీజీకి వెళ్ళడానికి కూడా మా వంతుగా ఒక పీజీ ఎంట్రన్స్ అనేది చెప్తూ వాళ్ళని మోటివేట్ చేస్తాం. దానికి సంబంధించిన కోచింగ్ అన్ని ఇస్తూ ఉంటాం. అలానే ఇంకా రీసెర్చ్ ఫీల్డ్ లోకి వెళ్ళడానికి కూడా మా కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ జిజ్ఞాసా స్టడీ ప్రాజెక్ట్స్ అని చెప్పి ప్రతి ఇయర్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాజెక్ట్స్ లో ప్రతి సబ్జెక్ట్ నుంచి ప్రతి 5 మంది పిల్లలకి కూడా వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇప్పిస్తూ వాళ్ళతోనే చేయిస్తూ మేము ముందుకు తీసుకెళ్తూ వెళ్తాం, ఇంట్రెస్ట్ కలగజేస్తూ ఉంటాం. అలానే రీసెంట్ గా ఇస్రో వాళ్ళు ఒక స్వచ్ఛ అంతరిక్ష అనే కార్యక్రమం పెట్టారు. దానిలో భాగంగా మాలో ఒక గాడ్ గిఫ్టెడ్ చైల్డ్, ఆ అమ్మాయి మొత్తం లిటరేచర్ అంతా సర్వే చేసుకుని తన సొంతంగా ఒక పరికరాన్ని మోడలింగ్ చేసింది. దానికి గాను ఆ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేశారు ఇస్రో వాళ్ళు. ఇలా కొద్ది మందిని మనం మోటివేట్ చేయగలుగుతాం, కానీ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ముందుకెళ్ళినటువంటి ఆడపిల్లలు ఉంటారు. కానీ అది తప్పదు. నా అనుభవానికి వచ్చినా కూడా నాకు 10 years బ్యాక్ అయిపోయాను. అంటే ఫస్ట్ ఉద్యోగంకే ప్రాధాన్యత ఇస్తారు, కానీ మా తండ్రి ఒక స్కూల్ టీచర్ అవడం వల్ల నన్ను ముందుకు తీసుకెళ్ళగలిగారు. కానీ అప్పటి వయసు దృష్టిలో పెట్టుకుని చుట్టూ ఉన్న పరిసరాలని పరిశీలించి ఉద్యోగం వచ్చింది కదమ్మా తర్వాత చేసుకోవచ్చు పిహెచ్డి అని చెప్పారు. అయినా చాలా బలవంతంగానే నా పిహెచ్డిని ఆపుకుని తర్వాత నా భర్త సహకారంతో నా పిహెచ్డిని కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పటికీ ఆదర్శంగానే ఉంటానని పిల్లల్ని నాదైన దిశలో కుటుంబానికి ఎంత అవసరమో అని చెప్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ అవన్నీ ఇస్తూ వాళ్ళని మోటివేట్ చేయడానికి నా వంతుగా కృషి చేస్తున్నాను అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాండమిక్ లో కూడా ఈ టీచర్స్ కి, సైన్స్ టీచర్స్ కి లేకపోతే పిల్లలకి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయని చెప్పి ఆ యాప్స్ లో డిఫరెంట్ టూల్స్ మీద కూడా అవేర్నెస్ ఇస్తూ వాళ్ళకి ఇంట్లోనే సైన్స్ మీద ఇంట్రెస్ట్ కలిగేలా ఏ సైట్స్ ఉన్నాయి, ఏమేమి యాప్స్ ఉన్నాయి అనేది అవేర్నెస్ ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మేడం, మీరు మీ
పిహెచ్డి గైడ్, డబుల్ పిహెచ్డి ఉన్న ఉమెన్ అని చెప్పారు. ఆమె పేరు కొద్దిగా, ఆమె గురించి ఒక 2 వాక్యాలు. డాక్టర్ వై అపర్ణ గారని జేఎన్టీలో ప్రొఫెసర్ సార్. వారు ఇప్పుడు ఏపీ కాస్ట్ అని ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మెంబర్ గా ఉన్నారు, ఇన్ సర్వీస్ లో ఉన్నారు. ఆవిడ ఎప్పుడైనా కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆవిడ రెడీ. నేను తప్పకుండా మీకు పరిచయం చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ తో మీరు ఎలాగ టీచింగ్ అనేది ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ వచ్చేట్టుగా చేస్తున్నారో చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇప్పుడు ప్రొఫెసర్ ప్రీతా ఘోష్ గారు మన నెక్స్ట్ స్పీకర్ గా ఉన్నారు. వెల్కమ్ మేడం ప్రీతా ఘోష్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మీ వీడియో ఆన్ చేస్తారండి? ఎస్ మ్యామ్. మేడం గురించి నేను కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తానండి. తను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మైక్రోబయాలజీ సెయింట్ పీస్ కాలేజ్ లో వర్క్ చేస్తున్నారు కూడా. తను మైక్రోబయాలజీలో ఎంఎస్సి చేశారు, బయోటెక్నాలజీలో ఎంఫిల్ కూడా చేశారు. 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది తనకు టీచింగ్ ఫీల్డ్. 9 ప్రాజెక్ట్స్, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ని ప్రజెంట్ చేశారండి. మల్టిపుల్ ఆర్టికల్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్ లో వారివి పబ్లిష్ అయ్యాయి. మేడం మీరు వీడియో ఆన్ చేస్తారా? ఎస్ మ్యామ్. మ్యామ్ స్టార్ట్ షేరింగ్ ప్రెస్ చేయాలా? అవునండి, స్టార్ట్ షేరింగ్. ఎస్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ మేడం. ముందుగా ఈ ఓపెన్ వర్చువల్ ప్లాట్ఫామ్ డిస్కషన్ కి వచ్చిన నా తోటి అతిథి గణానికి నా నమస్కారములు. ముందుగా ఇవాల్టి డిస్కషన్ ఒక కోట్ తో మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఉమెన్ ఇస్ అ ఫుల్ సర్కిల్, within her lies the power to create, to nurture and to transform. మ్యామ్ కొంచెం నేను ఈవెన్ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతాను, సో ప్లీజ్ బేర్ విత్ మీ. యా, సో ఏంటంటే కమింగ్ టు మై వ్యూ పాయింట్స్ అబౌట్ టుడేస్ డిస్కషన్, లైక్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఒపీనియన్స్ విత్ రిగార్డ్ టు ఉమెన్ టీచర్స్ ఇన్ సైన్స్ ఫీల్డ్. అండ్ దీన్ని నేను ఏ యాంగిల్ నుంచి చెప్పాలనుకుంటున్నానంటే, వీ యాజ్ ఉమెన్ టీచర్స్ హౌ వీఆర్ ఇన్స్పైరింగ్, ఎలా మనం ఇన్స్పైర్ చేస్తున్నాం మన స్టూడెంట్స్ ని, సో దట్ దే ఎక్సెల్ ఇన్ సైన్స్ ఫీల్డ్ అండ్ దే క్రియేట్ ఎ మార్క్ ఫర్ దెమ్సెల్వ్స్, ఎస్పెషల్లీ ఉమెన్ స్టూడెంట్స్. సో ఈ యొక్క అంశాన్ని నేను పర్సనల్లీ చెప్పాలి అంటే జస్ట్ ఇన్ 4 levels నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఇన్ షార్ట్, వెరీ షార్ట్, at the level of an individual, at the level of family, my family, at the level of my teachers fraternity, and at the level of my organization where I teach, where I basically teach. సో చెప్పాలి అంటే యాజ్ అన్ ఇండివిజువల్ నేను ఎట్లా ఇన్స్పైర్ అయ్యాను అంటే సైన్స్ కి. యాక్చువల్లీ మా గ్రాండ్ మదర్, మా నాయనమ్మ గారు, she was a headmistress and she was a headmistress of science. Actually she was a headmistress of school, so where she used to teach science 1930s 40s lo kuda time lo she was the only lady who what to say who was so that inspired me a lot. As an individual I took the inspiration from my grandmother. Nenu ma grandmother nunchi inspiration teeskunnanu. So yes, women also have a part, women also have a role. They can. So in that case, yes, my grandmother is my inspiration. And at the level of my family ante ani chepta, at the level of my family ante, so nannu chusi, actually I am the elder one in my family, the whole the family lineage, so in my relatives also. So అందులో భాగంగా ఏంటంటే నా అందరూ చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో నన్ను చూసి ఓకే అక్క లైక్ సైన్స్ లో రాణించింది, అక్క సైన్స్ లో ఎంఎస్సి చేసింది, సో నేను కూడా చెయ్యాలి అనే ఆ ప్రోత్సాహన మా మామయ్య గారి కూతుర్లో ఇచ్చేసింది. సో ఐ లిటిల్ బిట్ ఎస్ ఓకే, నేను నా
ఒక చిన్న ప్రయత్నం చేశాను వేరిన్ ఐ కుడ్ ఇన్స్పైర్ మై ఫ్యామిలీ member to take up science. Now she is excelling in her field. She is very now she is into teaching also. That also inspires me a lot, and I feel very great. Why? Because yes, she also belongs to my teacher fraternity. So, and even my cousin sister also, she is also into teaching. So all this give me a double inspiration. Yes, women can excel, and that also give me little bit నాకు ఏంటంటే yes, okay, మేము కూడా మన వంతు ప్రయత్నం చేయాలి, right, to not only as an individual, not only in my family, but also to the community wherein we can inspire the particular students. So in that case, it's with regard to my family and with regard to my teaching fraternity, right, that is my teachers. యాక్చువల్లీ 10th క్లాస్ లో మా టీచర్స్ అడిగేవాళ్ళు, సో పెద్ద అయిన తర్వాత మీరు ఏ ఫీల్డ్ లో వెళ్తారు అని. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేదాన్ని. కానీ యాజ్ నేను ఒక క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవటం జరిగింది ఇంటర్. సో అక్కడ చదవటం, ఈవెన్ మై ఇంటర్ డిగ్రీ నేను వాట్ టు సే క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ లోనే అయింది. సో అక్కడ నేను స్పెసిఫిక్ గా చెప్పాలనుకుంటున్నాను, దాంట్లో ఏమీ అతిశయోక్తి. సో పుష్పల మా 10th క్లాస్ లో శారదా మేడం గారు, రైట్, షీ వాజ్ ద హెడ్ మిస్ట్రెస్ ఆఫ్ ద స్కూల్, SPRS స్కూల్, అండ్ ఐ స్టడీడ్ ఇన్ సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ నల్లపాడు. సో అక్కడ మా కెమిస్ట్రీ మేడం చాలా జోవియల్, చాలా ఫన్ లవింగ్. సో షీ వాజ్ ద వన్ టు ఇన్స్పైర్. She was the one who inspired me. And ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి అంతదాకా కూడా నాకు సాఫ్ట్వేర్ ఇంజనీరే ఉండేది. సో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్, of course, yes. So later I thought it is not my cup of tea, right, all mathematics ఇవన్నీ ఉంటాయి కాబట్టి I thought it's not my cup of tea, and then I shifted to science with the teachings of my ma'am Pushpalata ma'am. So ఆ మేడం ఏ విధంగా అయితే నన్ను ప్రోత్సహించారో, that in turn means నేను I could get letter marks in chemistry. సో అలా నేను సైన్స్ లో నేను కూడా అవ్వాలి. అండ్ that point, inter second year, first and second year, that particular period made me, right, yes, I need to excel in science field, and that too in teaching. Why? Because వేరే ఫీల్డ్ లో వెళ్ళాము అంటే ఎస్, మనము ఆ ఫీల్డ్ లో లేదంటే ఆఫీస్ అయినా సరే, ఆర్గనైజేషన్ అయినా సరే, రిసర్చ్ అయినా సరే, అక్కడ మనం రిసర్చ్ చేస్తున్నాము, రిసర్చ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తాము. ఎస్, వీ గెయిన్ అవర్ PhD or we gain our further degree. But teaching is one such profession wherein మీరు thousands of candidates ని అడ్రస్ చేస్తారు, thousands of students ని అడ్రస్ చేస్తారు. అండ్ దాంట్లో ఆ స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి ఒక 1000 స్టూడెంట్స్ ఆర్ వాట్స్ ఎవర్ దట్స్ నంబర్ మేబీ, ఆ కమ్యూనిటీ నుంచి ఒక్క పర్సన్ ని మీరు ఇన్స్పైర్ చేయగలిగారు అంటే that accounts a lot in my personal view. సో అక్కడ నుంచి నేనేమనుకున్నా అంటే ఎస్, ఐ నీడ్ టు గో ఇన్ టు టీచింగ్, ఐ నీడ్ టు బి ఎ టీచర్. దాంట్లో ఏం లేదండి, టీచింగ్ ఇస్ ఓన్లీ ఇట్ ఇస్ కన్సిడర్డ్ టీచింగ్ యాజ్ అ నోబెల్ ప్రొఫెషన్. సో దాట్ ఈస్ ద third level, right, wherein my teachers inspired me. And how I'm going to inspire, that is my second, the opinions of women teachers in science field. So the fourth one is organization. Where do I study? So it's St. Pius X Degree and PG College for Women. Yes, it is a particular college which in turn, mainly it aims for this particular women education, women empowerment. So deentlo I feel great that I am a part of that particular institution where we, and also the management is very focused, very inclined towards women education specifically. So as an organization, as a department, as I belong to the Department of Microbiology, so as a Department of Microbiology, right, faculty, we do see, mem chustamu, so that students the students get the required inspiration. So ela inspire chestamu ante, so oka madam in just well before, one of the particular panelists, she said that yes, with live examples. Yes, I do connect with the students with the live examples. So science anedi okoksari koncham konni theories, konni principles untai, avi alane chadukovali, avi alane rayali kuda. So adi okoksari students boring anpichochu. So
we and personally at the level as a person nenu live examples తో ఇచ్చేస్తాను. So for this I need to credit my mother. Why? Because my mother made me to study each and every concept with example. So that is where, like example, oka chinna example, just I'll take few seconds of this. Like manamu I do connect it with any particular thing, even it may be a cinema also. Cinema, yes, it's for entertainment and everything. Oka Dhoom picture andi, Dhoom 2 lo, right, a soil profile, మనం ఒక సాయిల్ ప్రొఫైల్ మనం చెప్తాం. సో సాయిల్ ప్రొఫైల్ చెప్పేటప్పుడు హౌ ఇస్ దట్ పర్టికులర్ సాయిల్ ప్రొఫైల్ ఆ పర్టికులర్ పిక్చర్ లో పిక్చరైజేషన్ లో ఒక సీన్ లో వస్తుందండి ఆ సాయిల్ ప్రొఫైల్. సో ఐ కనెక్ట్ లైక్ వైజ్. ఇప్పుడు మనం అలా కనెక్ట్ చేసాము అంటే ఎస్ ద స్టూడెంట్ విల్ రిమెంబర్, ఓకే సాయిల్ ప్రొఫైల్ అంటే అలా ఉంటుంది. So then they will refer the Google images and everything, and that makes them to study. So instant examples I'll be giving. So I do connect, and I do connect. Nena results good choosan nenu. So I make the particular student, yes, 45 minutes time period or 50 minutes time period. I do see that yes, the students get the required concept with the particular examples. So as an organization, yes, St. Pius, it's doing its best, and so these are my particular experiences with regard to the with regard to women in science field, how come they can excel, and with regard to my opinion about women in science field, yes, so nenu entante inter lo girls college, degree lo kuda girls college, PG lo kuda girls college. So as a whole I have seen both the positives and the positives and the negatives in a blended form, right? So wherein now in my opinion what I have seen is, like, you do have students, yes, where we need to just inspire them, where we need to just push them. So na opinion lo entante the first and the foremost important thing is ప్రోత్సాహన. ఒక మేడం చెప్పినట్లుగా ఎస్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎస్ ఆ ప్రోత్సాహన అనేది మనకి ఉంటే కనుక even through outside external factor and also the internal factors do play a role. So a ప్రోత్సాహన అనేది very very important andi. That is the first point. Second point వచ్చేసి, right, okay, మనము ఏం చెప్పాలి అంటే as we are in science field, yes, women, right, so సైన్స్ చదవటం వలన ఏ ఉపయోగాలు ఉన్నాయి. ఉపయోగాలు అంటే ఏంటంటే ఒక పర్సన్ ఇంటర్ చదివిన తర్వాత ఎస్ డిగ్రీ చదవటం వల్ల ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయి అది వాళ్ళకు కనుక చెప్పినట్లయితే, ఒక అవేర్నెస్ లాగా ఓరియంటేషన్ లాగా ఇచ్చినట్లయితే డెఫినెట్లీ కొంచెం ఇంక్లినేషన్ టువర్డ్ సైన్స్ అనేది ఉంటుంది. అండ్ యాజ్ అందరు ఇప్పుడు చెప్పినట్లుగా ప్యానలిస్ట్ ఎక్స్పెరిమెంట్స్, లైవ్ ఎక్స్పెరిమెంట్స్, డిస్కషన్, ఓరియంటేషన్, ఎస్, ఆల్ దీస్ అకౌంట్ అలాట్. అండ్ ద అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, సో అది చదవటం వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయో అది ఫస్ట్ చెప్పటం. ద సెకండ్ వన్ ఇస్ అవకాశాలు. ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి. లైక్ సైన్స్ అంటే ఒక్కటి what makes a difference between science and the other subjects is like ఒకసారి కంప్యూటర్ తీసుకున్నాం, ఏ సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ ఆ సబ్జెక్ట్ ఉందండి. సైన్స్ అనేది స్పెసిఫిక్ గా ఏంటంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాట్ మీన్స్ ఏంటంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ కూడా కొంచెం ఎవరికైతే ఇంక్లినేషన్ ఉందో, ఎస్ పప్పా ఆర్ మమ్మ నేను సైన్స్ చదవాలనుకుంటున్నాను, సో ఆ ప్రోత్సాహన అనేది ఉంటే అండ్ లిటిల్ బిట్ ఆఫ్ పేషెన్స్ ఇస్ రిక్వైర్డ్. ఎందుకు అంటే ఒక చిన్న మైక్రో ఆర్గానిజం జస్ట్ గ్రో అవ్వటానికి మనం 24 hours వెయిట్ చేస్తాం. సో 24 hours, ఆ 24 hours లో మనం ఏం చేయలేము. సపోజ్ ఒక పర్సన్ కూర్చుంటున్నంటే అలానే ల్యాబ్ లో కూర్చోవాలి. వై? బికాస్ 24 hours కాందే అక్కడ మనకు ఏ రిజల్ట్ అనేది రాదు. So science is one such field where patience and incubation is required. Incubation period is there. So once a person crosses that particular thing, yes, he or she can excel. He or she can excel in the field. And specifically, not only my girl students. Yes, personally, I do inspire. Yes, I can tell. I do inspire. But one particular first example of my inspiration was a student by name Ramakrishna. He has done his degree from Khammam and he has done his PG and he is now a microbiologist means long back. I am not associated with him right now. So he is right now working as a microbiologist in some hospital. So that is my first inspiration. Yes, and I feel great. Why? Because from such a Khammam at that particular time, it was like from a totally Telugu medium background, right? He in turn did his PG
in English medium, and he in turn obtained his job. So that in turn gives me a lot of satisfaction. It's very very heart touching to me. So that is one thing. So avakasalane cheppali. So science ante yes research oriented. Okay, science ante cheppali. Okay, science meeru academics lo vellalanuntunara, research lo vellalanuntunara. Academics lo velte ye avakasalu unnai, what are the various entrance examinations, right, wherein you can in turn be absorbed at the level of assistant professor. So atlanti entrance examinations nationwide, statewide, like TS set undanukondi. Yes, TS set is one such particular exam wherein yes you are eligible for lectureship. So atlanti various government right examinations, right, which has a significant, which holds an impact and also has a significance in the particular job or anything. So atlanti avakasalu cheppali. Second categorization vachesarki research. సో రీసెర్చ్ అన్న తర్వాత ఏ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఫస్ట్ మన లోకల్, రైట్, యాజ్ వీఆర్ ఇన్ తెలంగాణ, ఎస్ ఇన్ అండ్ అరౌండ్ తెలంగాణ ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వేర్ ఇన్ there is means what are the research institutes and what are the various programs under that particular research. So atlanti research institute gurinchi cheppali. Like example meme cheptam, as a teacher we do tell, like in and around Hyderabad you do have n number, like you do have CCMB, you do have IICT, you do have NIN, you do have Krida, you do have like ICRISAT, Patancheru. So all these research organizations gurinchi వాళ్ళకు ఒక అవగాహన అనేది కల్పించాలి. సో అట్లా ఏంటంటే మేము చెప్తాం అంటే జస్ట్ ఓకే రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో, అండ్ ఈవెన్ వీ లిటిల్ బిట్ ఓరియంట్ దెమ్, ఓకే ఎలా వెళ్ళాలి సార్, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, సార్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దస్, ప్లీజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్, ప్లీజ్ గివ్ అస్. So that is one thing where the student actually inspire ayi, yes we need to take up science, research lo intunda, science research holds this much thing anedi ostundi. So atlanti, so not only in what to say your native state but also in and around India, the premier institutes, the institutes where the research is what to say means especially research in science is taken. So that is taken into consideration. So that you need to elaborate research. Next category వచ్చేసరికి industry. So industry లో ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటి కాలంలో పిల్లలు నేను ఒక్క పాయింట్ మేమేం గమనించింది అంటే, వై బికాస్ ఐ కెనాట్ టెల్ పర్సనలీ, ఐ యాజ్ ఎ హోల్, వై బికాస్ ఐ బిలాంగ్ టు అ టీచింగ్ ఫ్రెటర్నిటీ. సో వాట్ వీ హ్యావ్ సీన్ ఇస్ అందరు ఇప్పుడు ఏంటంటే లైక్ ఇన్ ఇండస్ట్రీలో ఇన్ జనరల్ గా నైట్ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్, ఫస్ట్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అనేది ఉంటుంది. సో జనరల్ షిఫ్ట్ అనేది 9 to 5. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నా మేడం దగ్గరలో ఉండాలి, 9 to 5 లో ఉండాలి. సో నో, now enti ante what to say government is also looking into these things, and with regard to women's security also there are much things which are now coming into which are in place now. Like main thing is the facility, right, the travel facility. Yes, the we do have the travel facility, right, for women candidates especially. So enti ante akkada industry lo work cheyalante we need to set our mind. So we need to train the particular students mind in such a way that yes industry lo work chestunnaru ante first pay low gaane untundi, compulsory low gaane untundi, right. I have joined my first particular teaching, right, 3,000 at that time. Yes, 3,000 at that time. For me it was 30,000. Why? Because okay, I now became a teacher, I can teach the students. That was my feeling. So now we need to orient the students in such a way, right, like yes ఉంటుంది, కొంచెం ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుందమ్మా, పేషెన్స్ తో వర్క్ చేయాలి. You first gain the experience. Why? Because in my opinion experience is one such thing which makes one like more mature, right, and composed also, right. So that is one level of experience, and this level of experience in science field is in order to get the skills. Enduka experience gain cheyalanedi skills ravalandi. Once you are good with your skills you can shift. So and little bit మన దీంట్లో ఏంటంటే మనకు రిజల్ట్స్ రావడానికి, తర్వాత అన్ని ఒక సెట్ అవ్వటానికి, ఒక సిస్టమ్ లో సెట్ అవ్వటానికి టైం పడుతుంది. ఆ టైం మనము ఏంటంటే చెప్పాలి, స్టూడెంట్స్ కి ఓరియంట్ చేయాలి. సో దాట్ టైమ్ యూ కెన్ ఫోకస్ ఆన్ టు వేరియస్ కోర్సెస్. అండ్ నవ్ డేస్ ఈ పాండమిక్ రావటం వలన ఒకటి ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్ అనేవి చాలా ఇది వచ్చాయి. సో వీ నీడ్ టు ఓరియంట్ ద స్టూడెంట్స్ అబౌట్ దోస్ కోర్సెస్ ఆల్సో విచ్ యూ కెన్ డూ. లైక్ ఎగ్జాంపుల్
నేను చేశాను, ఈవెన్ మా స్టూడెంట్స్ కూడా చేశారు. కోర్సెరా కోర్సెస్, నెక్స్ట్ హూ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్లికబుల్ కోర్సెస్. సో అవి ఏంటంటే మన టైం స్లాట్, ఈజీ టైం స్లాట్, ఈజీలీ మీన్స్ మన టైం స్లాట్ మనం చూస్ చేసుకొని మనం చదువుకొని వీ కెన్ ఇన్ టర్న్ do that particular course, and for that even certificates are also there. So likewise we need to orient that students. This is with regard to the whatsoever the avakashalu, right? In what all field? Academics, yes. Science, yes, it is the main heading. Next, science మీరు academics లో వెళ్ళాలనుకుంటున్నారా, రీసెర్చ్ లో వెళ్ళాలనుకుంటున్నారా, ఇండస్ట్రీలో వెళ్ళాలనుకుంటున్నారా, ఈ టైప్ ఆఫ్ గైడెన్స్ అనేది పిల్లలకి ఇవ్వాలండి. సో దాట్ ఈస్ more and more important, which makes the student inclined towards research. And we, in my 16 years of my experience, right, personally, when students call me ma'am, right, yes, it is your teachings, or it is the your what to say, departmental orientation for which we are pursuing the PhD, right? There are students who are doing in IITs, there are students who have done their particular PhDs what to say, in the what to say, outside India also. So likewise there are where we do have various students, and we are fortunate enough that most of our I'm not saying most, yes, the particular students of what to say, the students batch what we teach means the microbiology as a subject, right? So in that, like, you can say that 30 to 40% of the students, yes, they are into science and they are excelling in science, and they have taken their higher studies as one particular science field as their higher studies. So I just want to wind up this particular my discussion with teaching is a profession. Teaching is, and a teacher is an inspiration who can become the change makers and change seekers of tomorrow's future world. Thank you. మేడం, నేను చిన్న క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. ఓకే మేడం, ఓకే మేడం. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కి ఇవన్నీ చెప్తున్నారు అంటే లత మేడం కూడా చెప్పారు, ఏమని లీడ్ చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటారు, లేకపోతే పేరెంట్స్ అలౌ చేయరు, ఇలాంటి ఉండొచ్చు. ఇంకొకటి కూడా, ఇప్పుడు కొందరు, మీకు క్లియర్ గా ఉందా నా వాయిస్? yes ma'am yes. కొందరు ఏంటంటే సపోజ్ ముందు అంటే మీరు లాగా ఫస్ట్ సాఫ్ట్వేర్ సైడ్ ఐటీ సైడ్ వెళ్ళాలనుకొని మళ్ళీ టీచింగ్ సైడ్ వచ్చిన వాళ్ళు అలా ఉండటం, లేదా ఇందులో నుంచి ఆ ఫీల్డ్స్ లోకి వెళ్ళే వాళ్ళు కానీ అలా కూడా ఉంటున్నారా మీ స్టూడెంట్స్ లో కానీ, మీ ఎక్స్పీరియన్స్? yes madam, like example, కొంతమంది నేను డిగ్రీ what to say, some of our students ఏంటంటే డిగ్రీ అయిన తర్వాత పీజీ obviously entrance రాయాలి. So in that case they in turn come to us, madam, like we are interested, like we do have different streams, combinations ఉన్నాయండి, like MZC combination, like microbiology, zoology, chemistry, అలానే బాటనీ కాంబినేషన్, బాటనీ MBC, MGC genetics combination, and BCMC biochemistry combinations. సో అక్కడ ఏంటంటే పిల్లలు అన్ని కాంబినేషన్స్ లో ఒక కామన్ కాంబినేషన్ అనేది మైక్రోబయాలజీ అండి. So in that particular area, what we have done means not done, like it may be our orientation, it may be love towards the particular subject kanivandi, ledante the way we teach kanivandi, or else the subject demand kanivandi. So most of our students in that particular, like all we have 30 likewise, few students they have in turn like కెమిస్ట్రీ చూస్ చేసుకోవటం కానీ వేరే చూస్ చేసుకోవటం కానీ జరిగిన లాస్ట్ మూమెంట్ లో ఎస్ మైక్రోబయాలజీ, ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ వెరీ పర్టికులర్ దట్ ఎస్ మేడం మేము సైన్స్ ని చూస్ చేసుకుంటాం, ఈదర్ ఇట్ మే బి మైక్రోబయాలజీ, ఈదర్ ఇట్ మే బి జువాలజీ, జెనెటిక్స్ ఆర్ ఎనీథింగ్. వి what to say, they have choose science as a this thing, and very restricted restricted number of students. Why? Because we cannot force them. Why? Because as madams discuss చేసినట్టు బ్యాక్గ్రౌండ్ కండిషన్స్ అయినా సరే, మానిటరీ కండిషన్స్ అయినా సరే, ఇక్కడ మనకి వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ ఇది కావచ్చు. సో అది కూడా చూసి దే లైక్ వీ డూ హ్యావ్ లైక్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లైక్ థింగ్, ప్లేస్మెంట్ డ్రైవ్స్ అనేవి ఉంటాయి మా కాలేజ్ లో, ఇది అవుతుంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది. సో అలా కొంతమంది అలా వెళ్ళిపోతారు. సో ఫర్ దాట్ ఎస్ we cannot say that we cannot do anything, right?
few restricted people, restricted number of students, right? They do what? Why? Because they need to choose their particular, they need to means set according to their monetary conditions, and they need to see all the particular conditions. And likewise kani in most of the cases in our this thing, what we have seen is, yes, students are focused towards science. The thing is, first thing is orientation. So that particular orientation or that type of little bit push, yes, ఇలా చేయాలి, ఇలా చేయండి, దిస్ ఇస్ ద పర్టికులర్, దీస్ ఆర్ ద పర్టికులర్ అడ్వాంటేజెస్ అలా ఉన్నాయి అనేది మేము ఓరియంట్ చేస్తాము. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఈదర్ కెమిస్ట్రీ, ఈదర్ జువాలజీ ఆర్ ఎనీథింగ్. లైక్ ఒక బ్యాచ్ లో we do feel happy now, like the 1920 batch, some of them are doing their PG in Chandigarh, some of them are doing their PG in Bangalore, PhD in Bangalore. So atla different parts, not only in Telangana, different parts of the country lo వాళ్ళ higher studies ni ఇచ్చేస్తున్నారండి. One of them have done their PG from JNU Delhi. So they are choosing science. Literally, they are choosing the science as a particular this thing. That particular the passion or whatsoever, not whatsoever, the passion or the inclination towards the subject anedi. So we as teachers, we need to do it. And personally, from my viewpoint, right, there are few students who say that, ma'am, yes, right, because of these like situations, or because of this particular these teachings, right, we have entered into particular science field. And everything I cannot take it personally. Why? Because it is, when we are working in an organization, it's like a team. The department works as a team. So the team members mean a lot in this, right? So their contributions are also, we cannot just cut off. Their contributions are also equal, right? But one particular student, she told, ma'am, I have taken up teaching because of your how you teach. So that made me inclined towards teaching, and I do teach in your way. So that makes me happy. ఓకే ఓకే అండి, చాలా బాగా చెప్పారు మీరు. Thank you, ma'am. Thank you so much. Yes, ma'am. మామూలుగా మీ కాలేజ్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారండి మొత్తం? It is, yes, science, ma'am. Yeah, science, ma'am. Actually, the intake is 30. So Okay. we do have PG microbiology, PG chemistry, PG biochemistry, PG mathematics, now with computer science introduced chesarandi, and PG physics. And degree lo vachesarki we do have the science streams like MZC, MGC, BCMC, BTBC, and BTMC. Kotta combination andi adi. So likewise, we do have in each degree lo aithe 30 intake andi. So we do have 5 likewise streams, likewise, so 13 150. So as a whole, the college strength is more, but each stream has its own this thing, ma'am. Yes, ma'am. మీరు మీ ఎక్స్పీరియన్స్ లో ఇంతకు ముందు Yes, రజనీ గారు ఉన్నారు, మరి మాధురి గారు వచ్చి వెళ్ళారు ఏంటో. Okay, I think the other panelists are also there. They also need to put forth their opinions. Sorry, sir, if at all I've taken much of your time. లో ఉన్నాను. మాధురి గారు వెళ్ళారు అంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఏంటో ఒకసారి చూడమని చెప్పాను. ప్రాబ్లం ఏం లేదు మేడం, అడుగుతున్నారు కదా క్వశ్చన్స్ మిమ్మల్ని. No problem, sir. అడగాలని అందరికి సఫిషియెంట్ టైమే ఇస్తారు మన వాళ్ళు. తర్వాత మేడం, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు స్టూడెంట్స్ బాగా పెరిగారంటారా? Yes, madam, పెరిగారు. Yes, ma'am, చెప్పండి. సైన్స్ ఫీల్డ్ లో ఇప్పుడు మీకు ఇంతకు ముందు కన్నా కూడా స్ట్రెంగ్త్ బాగా పెరుగుతూ వచ్చారా? ఎస్ మేడం, స్ట్రెంగ్త్ పెరగటం అనేది జరిగింది. మధ్యలో కొంచెం ఒక లాగ్ పీరియడ్ వచ్చిందండి, మధ్యలో ఒక 2014, 15, 13, 14, 15 అట్లా. కానీ నౌ ఇట్ హ్యాస్ పిక్డ్ అప్ అండి. ఓకే ఓకే. యా, సో దట్ ఈస్ ద థింగ్ అండి. థ్యాంక్స్ అలాట్ మేడం, చాలా చక్కగా ఎక్స్పీరియన్స్ మీవన్నీ కూడా షేర్ చేసుకున్నారు. డెఫినెట్ గా ఏంటంటే టీచర్స్ ని మనం రోల్ మోడల్స్ గా చూస్తుంటాం, పేరెంట్స్ తో కొంత టైం మనం స్పెండ్ చేస్తాం, టీచర్స్ తోనే. సో కొందరు మీరు చెప్పినట్లుగా అదర్ ఫీల్డ్స్ లోకి వెళ్ళాలనుకున్నా సంథింగ్ ఏదైనా డిఫరెన్సెస్ ఆలోచనలో ఉన్నా కూడా మన టీచర్స్ ని చూసినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏంటంటే వాళ్ళ నుంచి చాలా ఇన్స్పైర్ అవుతాము. వాళ్ళ సహకారంతో, గైడెన్స్ తో
మనకు ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది పిల్లలకి. Yes, ma'am. మా సన్ కూడా ఒకప్పుడు అంటే జాబ్ లో జాయిన్ అయినప్పుడు 8,000 రూపీస్ కి జాయిన్ అయ్యాడు. అప్పుడు మేము అనుకున్నాము తక్కువకు జాయిన్ అయ్యాం. నో ఎంత స్టార్టింగ్ మనకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని మనం చెప్తూ ఉండేవాళ్ళం. ఈరోజు తను ల్యాక్స్ లో సంపాదిస్తుండొచ్చు. బట్ ఏంటంటే ఆ ఫౌండేషన్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నేను ఎంతమంది మా రిలేటివ్స్ లో కానీ ఇలాగే చెప్తూ ఉంటాను, మీరు ఎప్పుడు ఖాళీగా ఉండవద్దు. అక్కడ 1,000 రూపాయలు వచ్చినా, 2,000 వచ్చినా, 3,000 వచ్చినా ముందు మీరు వర్క్ నేర్చుకుంటారు. నాకు స్టార్టింగే ఇంత శాలరీస్ కావాలని ఇదితో మీరు వెయిట్ చేయొద్దు అని చెప్తుంటారు. సో నేను ఎంతో మందిని చూశాను అలా చాలా తక్కువ శాలరీస్ లో జాయిన్ అయ్యి కూడా ఈరోజు చాలా మంచి పొజిషన్స్ లో ఉండి ఇన్స్పిరేషన్ గా ఉన్నవాళ్ళు. సో మీ ఎక్స్పీరియన్స్ మీ స్టూడెంట్స్కే కాదు, వింటున్న ఆడియన్స్ గర్ల్స్ కి వీళ్ళందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్. తర్వాత మీరు చెప్పిన విధానం అయితే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Okay. Thank you, ma'am. If at all any one of them also get inspired and they took science, and if at all they take science as a career, this thing, so that will, so I will feel that yes, I have done justice to my discussion. Yes, madam. Definitely. Thank you very much. Definitely. Thank you. Yes, ma'am. One small note, ma'am. Last but not the least, I thank very much the Vijnana Darshini team for making us right, for choosing me for this particular discussion. Thank you once again, ma'am. Thank you. ఇప్పుడు మన నెక్స్ట్ స్పీకర్ గా రజనీ గారు ఆర్ యు దేర్ మ్యామ్? మీ వెబ్ క్యామ్ ఆన్ చేయండి, మీ స్పీకర్ కూడా ఆన్ చేయండి. యా, వెల్కమ్ మేడం. గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తాను. తను ఎంఎస్సి చేశారండి మైక్రోబయాలజీలో. లెక్చరర్గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హుస్సేన్ ఆలంలో వర్క్ చేస్తున్నారు. 19 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆథర్గా ఒక 7 books అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి మైక్రోబయాలజీలో బుక్స్ ఆథర్ చేశారండి. సో వెల్కమ్ మ్యామ్. మీ ఎక్స్పీరియన్స్ ని, మీ ఏ విధంగా మీరు సైన్స్ ఫీల్డ్ రావడానికి ఇన్స్పైర్ అయ్యారు, మీ అన్ని కూడా మాకు చెప్పి వింటున్న వాళ్ళందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. Very good evening, ma'am, to one and all. Thank you for inviting me. అయితే ఇక్కడ మీరు మాకు ఇచ్చిన టాపిక్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఒపీనియన్ ఆఫ్ సైన్స్ టీచర్స్. అయితే నా ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్లయితే నేను ఒక ఊరు నుంచి వచ్చాను మేడం. యాక్చువల్లీ ఐఎమ్ యావరేజ్ స్టూడెంట్. అయితే అక్కడ ఏమైందంటే ఇంటర్లో యావరేజ్ ఉన్నాము. ఆ తర్వాత మా డాడీ నన్ను న్యూ సబ్జెక్ట్ అనేది వచ్చింది మైక్రోబయాలజీ అని. సో వై కాంట్ యూ జాయిన్ ఇన్ దట్ అంటే ఎంసెట్ లో సీట్ రాలేదు కాబట్టి చాలా మంది, యాజ్ మై మదర్ ఇస్ అ స్టాఫ్ నర్స్, ఆ స్టాఫ్ నర్స్ లో తను అంటే హాస్పిటల్ థియేటర్ ఇన్ఛార్జ్ గా వర్క్ చేసేవాళ్ళు అనమాట. సో మదర్ ఈజ్ వన్ ఇన్స్పిరేషన్ టు మీ, యాజ్ వెల్ యాజ్ మా ఆంటీస్ అందరు కూడా దే ఆర్ వర్కింగ్. అట్లానే అందరు నన్ను ఏమన్నారంటే నువ్వు బిఎస్సి నర్సింగ్ తీసుకో, చాలా బాగుంటుంది, మంచి ఫీల్డ్, సో యూ కెన్ గో అబ్రాడ్ అని చెప్పి చాలా మంది చెప్పారు. అయితే మా డాడీకి ఏమన్నారంటే, మా నాన్నగారు ఈ మైక్రోబయాలజీ, నాకు నర్సింగ్ అనేది అంత ఇంట్రెస్ట్ లేదు, అంటే కొంచెం భయం అనమాట. సో ఇప్పుడు ఆ ఏజ్ లో ఉన్న పిల్లలకి ఎవరికైనా కానీ ఆ నీడిల్స్ తర్వాత బ్లడ్ అనేది చూస్తే కొంతమందికి భయం ఉంటుంది. అట్లనే మా డాడీ ఏమన్నారంటే, ఓకే నువ్వు డిగ్రీ సైడ్ వెళ్ళాలనుకుంటే కొత్త సబ్జెక్ట్ అనేది వచ్చిందంట, వై కాంట్ యూ స్టడీ, నువ్వు అది ఎందుకు చదవకూడదు. సో ఆ సబ్జెక్ట్ ఏంటంటే, ఐఎమ్ ద ఫస్ట్ బ్యాచ్ డిగ్రీ స్టూడెంట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో. నేను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అనమాట, బిఎస్సి మైక్రోబయాలజీ. సో ఎట్లా ఉందంటే సబ్జెక్ట్ మైక్రోబయాలజీ అంటే తెలుసు, కానీ అంత క్లియర్ గా అనేది తెలియదు అనమాట. సో ఇట్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. సో ఒక అమ్మాయి ఈ అంటే ఇక్కడ సిటీలో వచ్చి పని చేస్తూ
ఈ స్టేజ్ లో ఉంది అంటే ఆ ఎవరు ఇంత ఇన్స్పైర్ చేశారు, ద రోల్ టీచర్. సో టీచర్ యొక్క పాత్ర ఎటువంటిది అనేది నా ఈ రోజు నేను ఎంచుకున్న రోల్ అన్నమాట. సో హౌ టు ఓవర్కమ్, ఎలా ఓవర్కమ్ చేయాలి ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది, పే అవుట్ అనేది ఏ లెవెల్ వరకు ఉండాలి. సో కొన్ని ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఏమవుతుందంటే వాళ్ళు ఈ పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు ఇంట్రెస్ట్. అయితే ఎంతమంది ఎలా ఉన్నారంటే నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఈ అమ్మాయి మీద, ఈ అమ్మాయికి పెళ్లి అయిపోతుంది, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అదే నేను ఆ అబ్బాయి మీద పెడితే సో ఎంత బాగుంటుంది. అయితే మా కెమిస్ట్రీ లెక్చరర్ ఒక ఆయన ఒక సామెత చెప్పేవాళ్ళండి. సో ఒక గర్ల్ చైల్డ్ ని బాగా చదివించి ఒక ఇంటికి ఇస్తే రేపు ఇంటికి వాళ్ళ హస్బెండ్ తో అంటుందంట, ఏమండి మా డాడీ వచ్చారు వెళ్ళండి ఏమన్నా తీసుకోరండి అంటుందంట. నువ్వు ఎంత చదివిచ్చినా గాని ఒక కొడుకు ఇంటికి వెళ్తే ఏమండి మా నాన్నగారు వచ్చారు ఏమన్నా తీసుకోరాగలుగుతారా అని చెప్పి హస్బెండ్ అడగాలండి. సో ఇలాంటి సిచ్యుయేషన్స్. అయితే ఇక్కడ ఏమైందంటే నేను ఎప్పుడైతే ఆ డిగ్రీ కాలేజ్ లో చేరానో సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆ ఇన్స్టిట్యూట్ అనేది ప్లే చేసింది. అట్ ద సేమ్ ఒక యావరేజ్ స్టూడెంట్. సో ఎలా నేను ఆ కాంపిటిటివ్ వరల్డ్ అంటే వేరే పిల్లలతో నేను ఎలా సమతుల్యం అనేది పాటించాను. సో అది ఒక కో ఎడ్యుకేషన్ అన్నమాట. ఎలా ఉండేది, ఎలా దీంట్లో ఆ నైపుణ్యాన్ని నేర్చుకున్నాను అంటే టీచరే కాదు, ద బుక్స్ ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్. సో ఏ బుక్ అయితే ఒక బుక్ అండి నేను పట్టుకున్నాను, అది ఇప్పటికీ ఆ బుక్ నేను వదలలేదు. ఆ బుక్ పేరే పెల్జర్. సో ఆ బుక్ నాకు చాలా నేర్పించిందండి. వాట్ ఈజ్ మైక్రోబయాలజీ. అసలు మన కన్నవాళ్ళు కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతారంట. కానీ అయితే ఈ మైక్రో ఆర్గానిజమ్స్, ఈ సూక్ష్మ జీవులు అనేది ఫ్రమ్ అవర్ బర్త్ టు డెత్ అవి మనతోనే ట్రావెల్ చేస్తాయంట. సో ఆ వర్డ్స్, ఆ ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ టచ్ మీ. సో డెఫినెట్లీ నేను ఏదో ఒకటి అయి చూపించాలి. ఆ మోటివేషనల్ స్పిరిట్ అనేది మా ఉపాధ్యాయుల దగ్గర నుంచి వచ్చింది. అట్ ద సేమ్ టైం మా ప్రిన్సిపల్ గారు ఎలా ఉండేవాళ్ళు అంటే ఒక మైక్ తీసుకొని అందరి పేర్లు చదువుతూ అమ్మని నీకు ఇంత మార్క్స్ వచ్చాయి. ఈవెన్ అసైన్మెంట్స్, సో స్లిప్ టెస్ట్లు, మామూలు ప్లే గ్రౌండ్ లో వెళ్ళిపోయి మా సారు అలా మా పేర్లు పిలిచి మా ఒక్కొక్కరి మార్క్స్ కూడా చదువుతూ ఉండేవాడు. అప్పుడు మాకు ఏమయ్యేదంటే ఆ భయంతో అరే సార్ ఇప్పుడు చదివేస్తున్నారు నా మార్క్స్, అరే ఇప్పుడు ఫెయిల్ అయ్యానంటే సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అందరి మధ్యలో నేనేమైపోతాను, కమాన్ దిస్ ఇస్ ద టైమ్ టు స్టడీ, దిస్ ఇస్ ద టైం. ఇప్పుడు నేను తల వంచి చదవకపోతే రేపటి రోజున నేను తల ఎత్తి బతకలేను ఒక స్త్రీగా ఈ సమాజంలో. సో అనేది చాలా నాటుకుపోయింది అనమాట. సో అట్లాగా సార్ మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేస్తారు. సో ఎప్పుడైతే తను చదవడం మొదలు పెట్టాడో ప్రతిసారి కూడా ఒక్కసారి కెమిస్ట్రీలో ఒక 1 or 2 మార్క్స్ తగ్గిందండి. తర్వాత నేను వెనక్కే చూడలేదు. సో ప్రతిసారి కూడా ఇంకా స్టెప్ బై స్టెప్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే వెళ్ళామన్నమాట. మార్క్స్ వైజ్ కానీ ఈవెన్ ద సెమినార్స్, ఎవరన్నా సెమినార్ ఇవ్వడం ఆపేశారంటే నేను వెళ్ళి సెమినార్ కంటిన్యూ చేసేదాన్ని. సో ఒకరికి సెమినార్ ఇచ్చినప్పుడు ఆ సెమినార్ ని సేమ్ టైంలో నేను కూడా ప్రిపేర్ అయ్యేదాన్ని. అంటే ఏ లెవెల్లో టీచర్స్ మిమ్మల్ని మోటివేట్ చేశారు. సో ఇన్స్పైరింగ్ వర్డ్స్. సో ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అంటే ఏ తల్లిదండ్రులైనా కానీ వివాహం చేసేయాలి అని చెప్పి అనుకుంటారు. సో నువ్వు పీజీకి వెళ్తే మళ్ళీ పిహెచ్డి వాళ్ళని తీసుకొని రావాలి, ఇది ఒక పెద్ద ఇష్యూ. సో ఎలా మళ్ళీ ఏజ్ కూడా ఒకటి, సో లేట్ మ్యారేజెస్, సో ఇవన్నీ కూడా తల్లిదండ్రుల మైండ్ లో ఉండిపోయాయి. అయితే నాకేంటంటే డిగ్రీ చదివి ఆపకూడదు. చాలా మంది అన్నారనమాట, వీళ్ళు ఏం చేయగలుగుతారు, వీళ్ళు సిటీలో లేరు అని చెప్పి చాలా మంది క్రిటిసైజ్ చేశారు. అయితే అప్పుడు నేను తీసుకున్న ఒక డెసిషన్, అలాగే ఆ రోజున మై ఫాదర్ ఓపెన్డ్ ఏ డోర్ టు మీ టువర్డ్స్ ద ఎడ్యుకేషన్.
సో మన పేరెంట్స్, సో దే ప్లే ఏ మేజర్ రోల్. ఇవన్నీ కూడా పేరెంట్స్ అవేర్నెస్ కూడా చాలా అవసరం అన్నమాట. ఈ ఎడ్యుకేషన్, పిల్లలు ఈ గర్ల్ చైల్డ్ అనేది ఎడ్యుకేషన్ కావాలి అంటే రోల్ ఆఫ్ పేరెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మదర్ ప్లేస్ ఏ మేజర్ రోల్, ఈవెన్ ద ఫాదర్ ప్లేస్ ఏ మేజర్ రోల్. అట్లాగా మన అరౌండ్ అంటే మన సమాజంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, అలాగే మన ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, వాళ్ళ ప్రోత్సాహం అనేది మనకి చాలా అవసరము యాజ్ ఎ ఉమెన్. అయితే నా ఎంఎస్సి నేను ఈ స్టేట్ లో చదవలేదండి. ఎందుకు అంటే నాకు వివాహం చేయాలనుకున్నారు కాబట్టి. సో ఇక్కడ నాకు టైం అంటే అన్ని డేట్ అయిపోయింది అనమాట. సో దెన్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వేరే స్టేట్ కి వెళ్ళి చదువుకోవాలంటే నేను కూడా చెప్పాను అనమాట, ఐ టు వాంట్ టు టేక్ అడ్మిషన్, నేను కూడా అడ్మిషన్ తీసుకుంటాను ఆ కాలేజీలో, నాకు కూడా కనుక్కోరా అంటే. సో తను కనుక్కొచ్చిన తర్వాత నేను ఆ వేరే స్టేట్ కి వెళ్ళి చదివి ఎంఎస్సి తీసుకొని వచ్చానండి. సో అక్కడ నుంచి నేను అసలు వెనక్కి తిరిగి చూడలేదు. సో అంటే ఒక అమ్మాయిని, ఒక యావరేజ్ అమ్మాయిని ఎలా ఇన్స్పైర్ చేసింది, సో ఎవరు ఇన్స్పైర్ చేశారు, సో అలా మనం తీసుకుంటే గన ఒకసారి ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ వచ్చిన తర్వాత నేను 4 years ఐ వర్క్డ్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్. హైదరాబాద్ వచ్చిన తర్వాత 2006 నుంచి టిల్ డేట్ ఈ రోజు వరకు నేను గవర్నమెంట్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే నేను గమనించింది ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో మేము అమ్మాయిల్ని, నేను ఒక ఉమెన్స్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను. అయితే ఇందాక చాలా మంది అన్నారు, ఒక్కరినైనా నేను మోటివేట్ చేస్తే ఐఎమ్ సో హ్యాపీ. ఒకరిని కాదండి, ప్రౌడ్లీ ఐ కెన్ సే ఎవ్రీ కూడా హుస్సేనియాలం కాలేజ్ నుంచి 5 to 8 men are pursuing MSc Biology. I can say proudly. సో ఈ చాలా మంది అంటారు ఈ అంటే కోనే మే హే కాలేజ్, ఆఫ్ కోర్స్ దూరంగా ఉంది కాలేజ్, ఎక్కడ దూరంగా ఉంది. సో ఎలా, హౌ టు ఇన్స్పైర్ ద స్టూడెంట్స్, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సో యాజ్ ఎ టీచర్ ముఖ్యమైన క్వాలిటీ, నువ్వు క్లాస్కి వచ్చినప్పుడు ఎ బిగ్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. సో నువ్వు ఏదన్నా వాళ్ళకి చెప్పాలి అంటే వి షుడ్ హ్యావ్ అ స్మైలింగ్ ఫేస్, నవ్వుతూ ఉండాలి. అలాగే వాళ్ళకి ఏం చేయాలంటే నువ్వు ఎప్పుడైతే నవ్వుతూ నువ్వు ప్రెజెంటేషన్ ఇస్తావో, సో దెర్ షుడ్ బి అ బాండింగ్ బిట్వీన్ యూ అండ్ స్టూడెంట్. ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి డౌట్స్ వస్తాయో, నేను చాలా మందిని గమనించానండి, స్టూడెంట్ ఒక డౌట్ అడగగానే అక్కడ ఉన్న టీచర్స్ ఏమంటారంటే, ఓకే టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నో టుమారో. నువ్వు ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ గ్రిప్ ఆన్ యువర్ సబ్జెక్ట్, నీ సబ్జెక్ట్ మీద డెప్త్ ఉంది, గ్రిప్ ఉంది అంటే యూ హ్యావ్ టు క్లారిఫై ద డౌట్. ఆ రోజే మీరు ఆ డౌట్ ని క్లారిఫై చేయాలి. సో నేను టుమారో చెప్తాను అనగానే ఆ స్టూడెంట్ కి ఏమవుతుందంటే ఈ మేడంకి ఏమి రాదు. ఈ జనరేషన్ ఎలా ఉందంటే చాలా ఫాస్ట్ ఉంది. సో వాళ్ళకి మనము ఈక్వల్ గా వెళ్ళాలి అంటే వి షుడ్ అప్డేట్ అవర్ నాలెడ్జ్. ఓన్లీ వన్ వెపన్ ఫర్ ద లెక్చరర్స్, అప్డేట్ యువర్ నాలెడ్జ్, అప్డేట్ యువర్ సెల్ఫ్. సో ఎలా అప్డేట్ అవ్వాలి అంటే డూ మోర్ ఎఫ్డిపిస్, ఎఫ్డిపిలు చేయండి, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అప్డేట్ యువర్ సెల్ఫ్. నాకు చాలా హ్యాపీ అండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పిల్లలకి, సో మీ గ్రాండ్ మాస్, గ్రాండ్ ఫాదర్స్ చదివిన సబ్జెక్టులు, సారీ టు సే అంటే స్టిల్ వై అంటే నూతన కొత్తదనాన్ని మీరు ఆస్వాదించాలి అంటే పాతదనంతో కూడా కొత్తదనాన్ని మిళితం చేసుకొని చదవాలి. సో కొన్ని ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సో అలాగే న్యూ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. జస్ట్ వై కాంట్ యూ బ్లెండ్ చేసి చదువు, లెర్న్ న్యూ థింగ్స్. సో డిజిటలైజేషన్ వెళ్తుండగా నువ్వు ఎలా అప్డేట్ అవ్వాలి, స్టూడెంట్ ఎలా అప్డేట్ చేయాలి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కమింగ్ టు హియర్ ద నెక్స్ట్ పాయింట్, తరగతి గది నియంత్రణ అనేది ఒక టీచర్ కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇఫ్ యూ వాంట్ టు మోటివేట్ ఎ స్టూడెంట్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఏ స్టూడెంట్ అయితే ఛాన్స్ తీసుకొని అరే మేడం ఏదో
రేపు చెప్తాను ఏదో చిన్న జోక్స్ కానీ అలా ఇలా. నో, యూ షుడ్ నో హౌ టు కంట్రోల్ ద క్లాస్ రూమ్ ఆల్సో. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అలాగే బోధన శక్తి పట్ల ఆసక్తి అనేది ఉండాలి. సో నువ్వు ఏం టీచ్ చేస్తున్నావు, ఎలా టీచ్ చేస్తున్నావు, ఏంటి ఆసక్తి అనేది, ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ ఏంటి, నీ టీచింగ్ లో ఏముంటాయి. సో మాకు చూసినట్లయితే అండి గవర్నమెంట్ కాలేజెస్ లో మాకు చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను గవర్నమెంట్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను, చాలా కమిటీలలో ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఒక కమిటీలో చేసిన తర్వాత ఆ కమిటీ నుంచి ఇంకో కమిటీ ఇంకేదన్నా పని చేయాలని చాలా ఇష్టం, చాలా నాకు నేర్చుకోవాలని ఇష్టం అన్నమాట. చాలా ఉన్నాయి చేయటానికి. ఎలా మేము మోటివేట్ చేస్తున్నాం, ప్రతి సంవత్సరము 5 నుంచి 8 మంది ఆడపిల్లలు నా సబ్జెక్ట్ చదవడానికి వెళ్తున్నారు అంటే నేను ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి, సో నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, నా లెసన్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి. నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేపిస్తూ ఉంటానండి పిల్లలతో, లైక్ స్వచ్ఛ భారత్ బై మైక్రోబ్స్. నువ్వు ఎంచుకునేది ఎలా ఉండాలి అంటే వాడు ఒక యూ షుడ్ మెస్మరైజ్ ద స్టూడెంట్స్. సో ఒక 50 minutes క్లాస్ తీసుకుంటున్నావంటే ఆ 50 minutes వాడు స్క్రీన్ ఆఫ్ చెయ్యకుండా నీ క్లాస్ వినేటట్లు నువ్వు ప్రిపేర్ అవ్వాలి. సో దట్ ఈస్ ద ప్రిపరేషన్ ఫర్ ద క్లాస్. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మోటివేట్ ద స్టూడెంట్స్. సో మోటివేషన్ అనేది ఫస్ట్ నీలో అంటే నేను నేర్చుకోవాలి. ఫస్ట్ నేను చేసేది నా పిల్లలు చూస్తూ ఉంటారన్నమాట. అలాగే ఎప్పుడైతే క్రియేటివ్ క్యూరియాసిటీ అనేది పెంచుతామో స్టూడెంట్స్ లో, స్వచ్ఛ భారత్ బై మైక్రోబ్స్ అని లాస్ట్ టైం మాకు నాక్ పీర్ టీమ్ కమిటీ వచ్చినప్పుడు నేను ఆ ప్రాజెక్ట్ చేశానండి. సో అందరూ చాలా మంది అడిగారు, ఏంటి ఇది స్వచ్ఛ భారత్ బై మైక్రోబ్స్, పిల్లలు స్వచ్ఛ భారత్ చేస్తున్నారు కానీ స్వచ్ఛ భారత్ ఎలా చేస్తాయి అని. సో మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోబ్స్ యూజ్ చేసి వి యూజ్డ్ యాజ్ అ స్కావెంజర్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ క్లీన్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోబ్స్ యూజ్ చేసాం అనమాట. సో ఇలాగా ఈ పొల్యూటెంట్స్ ని రిమూవ్ చేయడానికి, సో ఇలాంటి పేర్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ క్యూరియాసిటీ అనేది పెరుగుతుంది స్టూడెంట్స్ లో. అరే మేడం ఏదో చెప్పాలనుకుంటుంది. సో ఇంకొకటి నేను ఎలా పేర్లు పెడతానంటే, గెస్ హూ ఈస్ కమింగ్ ఫర్ యువర్ డిన్నర్, గెస్ హూ ఈస్ కమింగ్ ఫర్ యువర్ డిన్నర్. సో నువ్వు చేతులు కడుక్కో, మొహం కడుక్కో అని చెప్పే బదులు యు జస్ట్ గెస్ వాట్ హూ ఈస్ కమింగ్ ఫర్ యువర్ డిన్నర్. ఈ రోజు రాత్రి నీ డిన్నర్ కి ఎవరు వస్తున్నారు? నువ్వే వెళ్తున్నావా? నీతో పాటు సాల్మనెల్లాని తీసుకెళ్తున్నావా, టైఫాయిడ్ కాజింగ్ బ్యాక్టీరియాని, లేదా సార్స్ ని తీసుకెళ్తున్నావు, కోవిడ్ వైరస్ ని తీసుకొస్తున్నావా? ఎవరిని తీసుకెళ్తున్నావు? నీ టేబుల్, డిన్నర్ టేబుల్ మీద, లేదా నువ్వు అలోన్ వెళ్తున్నావా? సో ఎవరితో వెళ్తున్నావు? సో అలాంటి టాపిక్స్ మీరు ఇచ్చినట్లయితే చాలా ఉంటుంది. అలాగే మనము వ్యక్తిగత యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మనకి ఏముండాలి అంటే, వి షుడ్ ఫీల్ దట్ ఐఎమ్ ఎ టీచర్, ఐ కెన్ మోటివేట్ ద స్టూడెంట్స్, కమ్ ఆన్ దిస్ ఇస్ ద టైమ్ టు మోటివేట్ ద స్టూడెంట్స్. సో ఈ గర్ల్ చైల్డ్ అనేది ఎందుకు ద రేషియో ఎందుకు ఇంత తక్కువ ఉంది, సో ఎందుకు ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది, సో ఎలా వీళ్ళని పైకి తీసుకురావాలి. మా కాలేజ్ లో చూసినట్లయితే ఈ స్టూడెంట్స్ అందరూ కూడానండి ఫస్ట్ జనరేషన్ కిడ్స్. సో వీళ్ళందరూ ఇప్పుడే ఈ జనరేషనే స్టార్ట్ చేసింది అనమాట చదువుకోవడం. సో అంటే పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వీళ్ళందరూ కూడా వచ్చారు చదువుకోవడానికి. వీళ్ళు ఎలా మోటివేట్ చేయాలి? ఐ షుడ్ మోటివేట్ ద పేరెంట్స్ ఆల్సో. సో పేరెంట్స్ టీచర్ మీటింగ్ విచ్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఈ పిల్లల్ని ఈ దీంట్లో నుంచి కొంచెం ఎడ్యుకేట్ చెయ్యాలి అంటే పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి నేను చేసేది ఏంటంటే అంటే, ఐ వోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ స్టూడెంట్. వాడు ఫెయిల్ అయ్యాడు, నువ్వు ఇంతే అవుతావు, నీవింతే, డోంట్ అండర్ ఎస్టిమేట్. ఏమో రేపు నీ ప్లేస్ లో ఆ అబ్బాయి కూర్చోవచ్చేమో, ఆ అమ్మాయి కూర్చోవచ్చేమో, మేబీ నీ పక్కన చేసుకోవచ్చేమో, హూ నోస్. మోటివేట్. సో నా దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే, నా చేతిలో బుల్లెట్స్ ఇచ్చేసారు ఏంటంటే స్టూడెంట్స్. సో వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి టువర్డ్స్. సో కమింగ్ టు హియర్, ఇంకొకటి ఏంటంటే అండి, మాకు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నాయకత్వపు లక్షణాలు,
సో ఎప్పుడు అయితే నువ్వు ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్పగలుగుతావో విత్ కాన్ఫిడెన్స్, సో నిన్ను చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అలాగే పిల్లలు ఎలా ఉంటారంటే మా టీచర్ చెప్పిందే కరెక్ట్, కాదు నాన్న ఇది కొంచెం తప్పు అట్లా ఇట్లా అనగా లేదు. ఈ లీడర్ అనేవాడు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఇంకొకటి తీసుకున్నట్లయితే అనేది సబ్జెక్ట్ డెప్త్ మనకి ఎంత ఉంది. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే మీరు ఒక టాపిక్ చెప్పంగానే వాళ్ళ గూగుల్లో లేదా చదివేసి వచ్చేస్తుంటారు. అయితే ఇప్పుడు వాళ్ళకి చాలా నోట్స్ దొరుకుతుంది, చాలా మాధ్యమాలు ఉన్నాయి వాళ్ళకి వెళ్ళడానికి, ఐసిటి టూల్స్ ఉన్నాయి, ఎక్కడ మనము వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము. సో అయితే 19 years 20 years బ్యాక్ మీరు తీసుకుంటే ఒక నోట్స్ ప్రిపేర్ చేయాలంటే లైబ్రరీకి వెళ్ళేవారు. లైబ్రరీకి వెళ్ళి ఆ బుక్ రెఫర్ చేస్తుందంటే ఆ రెఫరింగ్ బుక్స్ అనేది తగ్గుతుంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ బుక్స్ అనేది కొంచెం ఎక్కడో తగ్గుతుంది అని నా ఒపీనియన్. అలాగే ఇక్కడ ఇంకోటి తీసుకున్నట్లయితే ఈ గవర్నమెంట్ కాలేజెస్ లో మా సిసి అంటే కాలేజియేట్ ఎడ్యుకేషన్, సో ఇక్కడ సిసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇవ్వండి కమిటీ కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ సో టీసెట్ లైఫ్ కాలేజ్ నుంచి కంపల్సరీ నా సబ్జెక్ట్ లో కంపల్సరీ ఒక స్టూడెంట్ ఉంటారు. నా సబ్జెక్టే కాదు వేరే సబ్జెక్ట్స్ కూడా అలా స్టూడెంట్స్ ని లైవ్ ప్రోగ్రామ్స్ కి ప్రిపేర్ చేస్తున్నాం. అలాగే కాదు జిజ్ఞాసా ప్రాజెక్ట్ కూడా ఉంది, మేడం గారు చెప్పారు ఆల్రెడీ. ఇంకొకటి ఎకో క్లబ్ అని ఉంది. సో ఇలాగా స్టూడెంట్స్ ని చాలా. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ అనే వాళ్ళని ఏమంటారు స్పోర్ట్స్ లో కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పట్లో చూసుకుంటే చాలా మంది కూడా స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే ఆ ఓటమిని వాళ్ళు స్వీకరించలేకపోతున్నారు. సో ఈ స్టూడెంట్స్ ని మనం ఏం చేయాలంటే వి జస్ట్ గో టు గ్రౌండ్, ఒక 30 minutes ఒక ఆట ఆడు, లేదా ఇండోర్ గాని అవుట్డోర్ గాని ఒక 30 minutes ఆడు. ఈ ఆటలు అనేవి స్టూడెంట్స్ కి ఏం నేర్పిస్తుంది అంటే ఆ గెలుపు ఓటమిలు అనేది ఎలా స్వీకరించాలనేది నేర్పిస్తుంది. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు మోటివేట్ ద స్టూడెంట్స్. అండ్ ఇంకొకటి అల్యూమినీ మీట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ప్రతిసారి ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ వస్తూ ఉంటారో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సో ఇండక్షన్ ప్రోగ్రామ్ అనుకోండి, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనుకోండి, ఈ వీటిల్లో నేను ఏం చేస్తానంటే అల్యూమినీ మీట్ ఒకటి పెడతాను. సో దాంట్లో ప్రీవియస్ స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు మోటివేట్ ద స్టూడెంట్స్. అండ్ నా యొక్క ఒకటి నాకు ఒక అంటే స్టూడెంట్స్ ని రీసెర్చ్ వైపు నడిపించాలి అంటే మనకి కొన్ని సోర్సెస్ కూడా కావాలి. లైక్ సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ అండి, లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి హైదరాబాద్ లో, ఇక్కడ కొన్ని రీసెర్చెస్ జరుగుతూ ఉన్నాయి. సో ఎంతమందికి ఏ రీసెర్చ్ ఎక్కడ జరుగుతుంది అని తెలుసు? సపోజ్ మనము ఇప్పుడు వాడుతున్న ఈ వ్యాక్సిన్సే తీసుకోండి. సో భారత్ బయోటెక్ వ్యాక్సిన్స్ ప్రిపేర్ చేసింది. నువ్వు అప్డేట్ చేయాలి స్టూడెంట్ ని అంటే నీ క్లాస్ లో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ ఎలా నువ్వు ఇన్స్పైర్ చేస్తున్నావు టువర్డ్స్ హైయర్ ఎడ్యుకేషన్. సో పుస్తకాల్లో ఉండేది కాకుండా ఎక్స్ట్రా ఏం చెప్తున్నావు, వాట్ ఆర్ ద ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అనేవి నువ్వు ఏం చేపిస్తున్నావు. సో రీసెర్చ్ వైపు నువ్వు పిల్లల్ని నడిపించాలి అంటే ఫస్ట్ నీకు గ్రిప్ ఉండాలి రీసెర్చ్ మీద. సో ఏమంటే ఇన్వైట్ అండి, ఒక టాక్ ఇవ్వండి గవర్నమెంట్ కాలేజ్ లో, అలాగే వాళ్ళు ఒక టైఅప్ పెట్టుకుంటే బాగుంటుందండి. అంటే మనము అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది అనమాట. ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్, అక్కడ ఏం రీసెర్చ్ జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు మనం వ్యాక్సిన్ ప్రిపేర్ చేసాం, ఈ వ్యాక్సిన్ ప్రిపరేషన్ లో మంకీస్ ప్లేడ్ ఏ మేజర్ రోల్. రీసెస్ మంకీస్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేసాయి.
వ్యాక్సిన్ ప్రిపరేషన్ అనేది ఒకసారి అంటే అది మనం వెళ్ళి చూడలేము, బట్ ఓపెన్ డేస్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే స్టూడెంట్స్ కి ఒక ఐడియా వస్తుంది. సో వాళ్ళు సైంటిస్ట్ తో ఒక టాక్, ఒక ఇంటరాక్షన్, సో వి కెన్ బిల్డ్ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ని బిల్డప్ చేయొచ్చు అనమాట. సో అలాగే నువ్వు ఎప్పుడైతే ఓపెన్ డేస్ అనేవి పెడతారో ఈ ఓపెన్ డేస్ కి కూడా మనము పిల్లల్ని తీసుకెళ్తూ ఉండాలి. అలాగే ఇంకొకటి మనం ఏం చేయొచ్చు అంటే ఫీల్డ్ ట్రిప్. సో ఫీల్డ్ ట్రిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఫీల్డ్ ట్రిప్స్ కానీ స్టడీ టూర్స్ కానీ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. సో ఎలా ఈ ఫీల్డ్ ట్రిప్స్ ని నువ్వు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా యూ షుడ్ మెయింటైన్ ద క్వాలిటీ. సో ఏది పడితే అది తీసుకువెళ్లకుండా వెల్ ప్లాన్డ్. సో నీ ప్లానింగ్ ఎలా ఉండాలి టువర్డ్స్ మోటివేటింగ్ ద స్టూడెంట్స్, ఆల్వేస్ ఫోకస్డ్, అప్డేటింగ్ ద నాలెడ్జ్. సో నీ సిలబస్ కి ప్రకారం అదే చెప్పాను కదండి, సిలబస్ ఎప్పుడైతే మారుతూ ఉంటుందో అంటే ఇంతకు ముందు సిలబస్ మారేది కాదండి, చేంజ్ అయ్యేది కాదు. సేమ్ సిలబస్ మనము అప్పట్లో నేను నా దాది ఏం చదివిందో దాన్నే సిల్వర్ ఫిష్లు అన్ని బయటకు వస్తుంటాయి, హోల్స్ పడిపోయి ఉంటుంది, పౌడర్ రాలుతుంది, కానీ దాంట్లో నుంచే నోట్స్ ప్రిపేర్ చేయాలి. అప్డేట్ అవుతూ ఉందో అట్ ద సేమ్ టైమ్ ద లెక్చరర్ ఈస్ ఆల్సో అప్డేటింగ్. సో ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ అనేవాడు మనకి ప్రశ్నలు వేస్తూ ఉంటాడో దెన్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు అప్డేట్. ఎంతమంది మీరు లెక్చర్ కి వెళ్ళారు ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు చెప్పండి. సో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ అనేవి ఎలా చేస్తున్నారు, ఎంతమంది ప్రిపేర్ అయ్యి వెల్ ప్రిపేర్డ్, వెల్ ప్లాన్డ్ టీచింగ్ ప్లాన్ తో వెళ్తున్నాం క్లాసెస్. సో ఫస్ట్ ఇవన్నిటికి కూడా మోటివేటింగ్ అంటే ఇన్స్టిట్యూషనల్ మోటివేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి మనంతటా మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఫ్యాకల్టీ. సో అలాగే మనము స్టూడెంట్స్ ని మోటివేట్ చేసే దాంట్లో ఇంకొకటి ఏంటంటే నేను చెప్పినట్టు ఈ పాఠం మీద పట్టు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మనము ఏంటి అంటే నేను మైక్రోబయాలజీ లెక్చరర్ అయ్యుండి నేను మెన్ సైంటిస్ట్ ని ఎక్కువ చెప్పేదాన్ని. అంటే లైక్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని చెప్పేదాన్ని, లూయిస్ పాస్చర్ ఫాదర్ ఆఫ్ పాస్చరైజేషన్ అని చెప్పేదాన్ని, అంతేగాని ఫీమేల్ సైంటిస్ట్ ని నేను ఎప్పుడు కూడా చెప్పలేదండి. సో ఫ్రాంక్లీ చెప్తున్నాను నేను. సో మాకు చెప్పింది కూడా అదే అనమాట, అమ్మాయిలు అంటే యూ షుడ్ ప్లే విత్ ద కిచెన్ ఐటమ్స్ అండ్ డాల్. అబ్బాయిలంటే కార్లు, సో అమ్మాయిలంటే కిచెన్ వస్తువులు, డాల్స్. స్టాప్ గివింగ్ ద గిఫ్ట్స్ లైక్ దిస్. మోటివేట్ ది స్టూడెంట్స్. సో మోటివేట్ ద గర్ల్ చైల్డ్ టువర్డ్స్ బేటీ బచావ్ బేటీ పడావ్. సో ఇంకొకటి ఏంటంటే అండి, హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఉమెన్ వెళ్ళట్లేదు అంటే ఇందాక మేడం చెప్పారు, ఒక మైక్రో ఆర్గానిజం పెంచాలి అంటే 24 hours కావాలి. అట్ ద సేమ్ టైం మా హెల్త్ కూడా మేము చూసుకుంటూ ఉన్నాం. సో ప్రికాషన్స్ వీఆర్ టేకింగ్. సో మాకు తెలియదు ఏ మైక్రో ఆర్గానిజం గ్రో అవుతుంది, సో కంటామినేషన్ ఉంటుంది. సో నేనేమంటున్నానంటే వీ షుడ్ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ప్రాక్టికల్స్. ప్రాక్టికల్ ఓరియంటెడ్ టీచింగ్ అనేది ఉండాలి. సో అప్పుడే మనము ఇంట్రెస్ట్ అనేది వీళ్ళల్లో ఇంక్రీజ్ చేయగలుగుతాం అనమాట. సో ఉమెన్ ఆర్ ఎక్సలెంట్ ఇన్ ఏమంటారు సైన్స్, కాకపోతే ఆ మోటివేషన్ అనేది ఇళ్లల్లో నుంచే రావాలి అని చెప్పి నేను అంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మన పిల్లల్ని బయటకు పంపించాలి, హైయర్ ఎడ్యుకేషన్ వైపు నడిపించాలి, సో పిహెచ్డీస్ చెయ్యాలి, ఇంకేదన్నా ఊరికి వెళ్ళి చదువుకోవాలి అంటే క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ అనేది తగ్గాలి. సో మనము ఇంట్లో ఉన్న మన మగ పిల్లలకు కూడా నేర్పించాలి, సంస్కారం అనేది నేర్పించాలి. నువ్వు ఎదుటి ఆడపిల్లతో ఎలా నడవాలి, ఎలా నువ్వు సెక్యూర్ గా ఉంచాలి, ఆడపిల్లలు ఎవరిని ట్రీట్ చేయాలి అనేది ఒక మదర్ అనేది అది హౌస్ నుంచే స్టార్ట్ అవ్వాలండి. సో ఎప్పుడైతే మనము మన తమ్ముల్ని మనము ట్రైన్ చేస్తాము టువర్డ్స్ ఉమెన్, సో మన పిల్లలు చాలా సేఫ్ గా హైయర్ ఎడ్యుకేషన్ వైపు అడుగులేయటానికి చాలా బాగుంటుంది. అది క్రైమ్ అగెయిన్స్ట్ లైక్ ఉమెన్, బ్రూటల్ క్రైమ్ లైక్ రేప్స్, డౌరీ డెత్స్, అలాగే
హానర్ కిల్లర్స్. సో ఇవన్నీ ఎప్పుడైతే తగ్గుతాయో డెఫినెట్లీ ఉమెన్ అనే వాళ్ళు యూ కెన్ సీ మోర్ ఉమెన్ సైంటిస్ట్. సో అలాగే ఈ స్టెమ్ అనే దాంట్లో కూడా ఈ ఉమెన్ అనే రోల్ అనేది పెరుగుతుంది. సో నా ఓన్లీ ఎయిమ్ ఇప్పటి వరకు అయితే నేను యాజ్ ఎన్ ఆథర్ ఐఎమ్ సాటిస్ఫైడ్. సో ఐఎమ్ టూ లక్కీ దట్ ఎవ్రీ కమిటీలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తూ ఉంటున్నాను. అలాగే మా సాయ శక్తుల మేము ఎంత మోటివేట్ చేయగలుగుతామో ఈ అమ్మాయిల్ని మోటివేట్ చేస్తూ ఉన్నాము. ఎవ్రీ ఇయర్ మాకు 8 స్టూడెంట్స్ వరకు హైయర్ ఎడ్యుకేషన్ ఎంఎస్సికి వెళ్తున్నారు. అలాగే నా స్టూడెంట్స్ డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్తూ ఉన్నారు. సో టు డూ ఎంఎస్. సో దిస్ ఈస్ హౌ వీఆర్ మోటివేటింగ్. ఐ కెన్ ప్రౌడ్లీ సే గవర్నమెంట్ కాలేజెస్ వీఆర్ డూయింగ్ అవర్ సర్వీస్ లైక్ ఎనీథింగ్. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నేను కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయండి. జనరల్ గా ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్ అంటే సహజంగా కొద్ది ప్రివిలేజ్డ్ ఉంటారు అని ఒక వాయిస్. యా, జనరల్ గా మనకు ప్రైవేట్ కాలేజెస్ అంటే ప్రివిలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. గవర్నమెంట్ కాలేజెస్ అంటే కొద్దిగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు వస్తారు. సో వాళ్ళకి అంత సీరియస్నెస్ ఉండదు, ఇలా ఉంటుంది జనరల్ గా. సహజ సిద్ధంగా పెళ్ళి చేసేస్తారు డిగ్రీ కొద్దిగా అవుతూనే, లేదంటే ఇంటర్ తర్వాత పెళ్లి కుదరకపోతే డిగ్రీలో జాయిన్ చేయడం, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. సో మీరు హుసేన్ ఆలం ఈజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. సో మీకు అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ లో మీరు స్టూడెంట్స్ ని ఏ విధంగా, అంటే మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి ఎక్కువగా పేరెంట్స్ నుంచి కానీ గర్ల్స్ స్టూడెంట్స్ నుంచి కానీ? మేడం, పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్. పేరెంట్స్, యంగ్ పేరెంట్స్ అందరు కూడా దే ఆర్ వెరీ సపోర్టివ్ మ్యామ్ ఇన్ హుసేన్ ఆలం. అట్ ద సేమ్ టైం అదే చెప్తున్నాను కదా, ద డెప్త్ ఇన్ యూ. సో సబ్జెక్ట్ మీద డెప్త్. మీరు నన్ను చూసినట్లయితే నేను ఒకసారి క్లాస్ రూమ్ లోకి వెళ్ళానంటే నేను ఎప్పుడు కనపడను మేడం బయట. సో నేను 2 సార్లు మీకు సీసీ కెమెరాలో కనపడతాను, ఒకటి నేను వచ్చేటప్పుడు, ఒకటి వెళ్ళేటప్పుడు. అఫ్ కోర్స్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, కాకపోతే నా ఇదేంటంటే సంథింగ్ ఐ షుడ్ థింక్ ఫర్ ద స్టూడెంట్స్ కోసం ఇంకేం చేస్తాం, ఇన్నోవేటివ్ గా ఎలా వాళ్ళని మోటివేట్ చేద్దాం. నా సబ్జెక్ట్ చదవడానికి నేను ఎంతైతే ఐ లవ్ మై సబ్జెక్ట్ లైక్ ఎనీథింగ్. సో అంత మోటివేషన్ నేను స్టూడెంట్ కి ఇవ్వాలి అంటే నేను ఏ రేంజ్ లో ప్రిపేర్ అవ్వాలి. సో నేను టాలీ చేస్తూ ఉంటాను. ఒక న్యూస్ పేపర్ చదువుతాను, సేమ్ న్యూస్, అదే న్యూస్ వేరే ఆథర్ ఎలా రాస్తారు. సో యంగ్ సైంటిస్ట్, యంగ్ ఆథర్స్, సో వీళ్ళు ఎలా పబ్లికేషన్స్ లో సేమ్ టాపిక్ ఎలా రాశారు. సో హౌ దే ఆర్ థింకింగ్, ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్. మా స్టూడెంట్స్ కి మీరు చూసినట్లయితే రీసెంట్ గా ఒక ఇది ఇచ్చాను మేడం, అవర్ హ్యాండ్స్ అవర్ ఫ్యూచర్. సో ఇది కోవిడ్ లో ఇలాంటివి చాలా చేసామన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే రీప్లేస్ యువర్ సాఫ్ట్ డ్రింక్స్ విత్ ప్రోబయోటిక్ డ్రింక్స్. మీ ఇళ్ళకి ఎవరైతే వస్తారో ఈ సాఫ్ట్ డ్రింక్స్ ప్లేస్ లో అవి తీసేసి మజ్జిగ ఇవ్వండి, ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ విచ్ కంటైన్స్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా. సో ఇలాంటివి లెట్ దెమ్ ఇంప్లిమెంట్ ఇన్ ద హౌస్. సో ఇంకొకటి ఏం పెట్టాము అంటే మైక్రోబయోమ్ ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పి. ఆ ఫుడ్ ఫెస్టివల్ లో చాలా మంది అమ్మాయిలు అనగానే మనం వంటింటికి పరిమితం. ఇప్పుడు నేనే చూస్తా మేడం, నేను ఇండియాలోనే ఉన్నాను, నాతో పాటు చదువుకున్న నా వీళ్ళు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు స్టేట్స్ లో సెటిల్ అయిపోయారు. నేను ఇంకా సాంబార్ టేస్ట్ బాగుందా, ఇంకా దీంట్లో ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఏ ఇంగ్రీడియంట్ వేయాలి, నేను అక్కడే ఉన్నానే. సో ఆ స్కోప్ అంటే మనము 2 సైడ్లు బ్యాలెన్స్ చేయాలి, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, మన వర్క్ ప్లేస్ బ్యాలెన్స్ చేయాలి. సో నేనేమనుకుంటానంటే వీఆర్ మల్టీ టాస్క్ చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం వీళ్ళని ఎలా మోటివేట్ చేసావు అంటే, సో దేర్ ఆర్ డిఫరెంట్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్. అదే చెప్తున్నాను కదా మేడం, ఇప్పుడు గ్రీన్ ఆడిట్ అని కొత్తగా వచ్చింది. ఆ గ్రీన్ ఆడిట్ లో వాటర్ అనాలిసిస్ చేసాము, నాయిస్ పొల్యూషన్ చూసాము, ఎనర్జీ సోర్సెస్ గురించి చదివాము. సో కాలేజ్ లో ఉన్న అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే గ్రీన్ ఆడిట్ కి ఇవన్నీ కూడా సమకూర్చాలన్నమాట. ఎకో క్లబ్ ఉంది, యాంటీ క్రాకర్స్ అంటే గ్రీన్ కెమిస్ట్రీ, సో గ్రీన్ దివాలి,
ఓకే, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ నాట్ 1 బట్ more than 5 students every year. So my target, my aim is 1 woman scientist definitely from Hussaini Alam College. So I want to see my students as a scientist. గ్రేట్ రజనీ మేడం ఒక నిమిషం. మీరు హుస్సేని ఆలం కాలేజ్ లో పనిచేస్తున్నారు కాబట్టి, అంటే Yes, sir. జనరల్ గా ఓల్డ్ సిటీ అంటే ఎడ్యుకేషన్ లో చాలా వెనుకబడి ఉందని, ముఖ్యంగా మైనారిటీ ఉమెన్ అంటే వాళ్ళు చాలా వెనుకబడి ఉంటారు, అసలు చదువులో అంత ఇంట్రెస్ట్ ఉండరు అని కొన్ని మిత్స్ సమాజంలో ఉన్నవి. సో మీ ఎక్స్పీరియన్స్ అంటే మీ స్టూడెంట్స్ ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? మీరు మైక్రోబయాలజీ కావచ్చు, ఇవి ఇతర సైన్స్ రంగాల్లో కావచ్చు, ఆ కాలేజ్కి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? వాళ్ళ వైపు నుంచి ఎలా ఉంది? ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ ఏ రకంగా ఉంది? అంటే వాళ్ళని వెనక్కి లాగుతుందా, సపోర్ట్ చేస్తుందా? అక్కడ ఉండే కండిషన్స్ ఏంటి? వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు? సార్ నేను ఒక్కటి చెప్తాను సార్, ఒక ఇంట్రెస్ట్ అనేది మనలో వచ్చిందంటే ఎవ్వరు ఏం చెప్పినా మనం వినం సార్, ఏది చెప్పినా కూడా మనం వినం. సో ఈ పిల్లలకి నువ్వు ఎప్పుడైతే ఇట్లాగా ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ నీ సబ్జెక్ట్స్ గురించి, సో ఇట్లాగా చాలా ఉన్నాయి, లైక్ డిఫరెంట్ మూవ్స్, టీచింగ్ ఓకే, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారు. పేరెంట్స్ దే ఆర్ ఆల్వేస్ పాజిటివ్. సో పాజిటివ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ పంపించడానికి ఒక 8 మంది స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్తున్నారు అంటే, సో ఇప్పట్లో కొంచెం కొంచెం చేంజ్ అనేది, మార్పు అనేది పేరెంట్స్ లో కూడా కనపడుతుంది. సో అమ్మాయిల్ని చదివించడానికి వాళ్ళు కూడా, అదే నేను అంటున్నాను కదా, ఆస్తి మీరు ఇచ్చినట్లయితే అది కరిగిపోతుంది, అదే ఒక సర్టిఫికేట్ ఇట్టి చూడండి, నాలాంటి అమ్మాయిలు ఎంతో మంది జీవిస్తారు. సో దిస్ ఇస్ హౌ వీఆర్ ఇన్స్పైరింగ్ ద ఉమెన్స్ ఇన్ ఓల్డ్ సిటీ. సో కొంచెం చేంజ్ పేరెంట్స్ లో కూడా వచ్చింది. మేడం జనరల్ గా తెలంగాణ కానీ ఏపీలో కానీ కోవిడ్ తర్వాత ఎంతో మంది స్టూడెంట్స్ కాలేజెస్ లో జాయిన్ అవ్వటం చాలా తగ్గిపోయిందని, చాలా సీట్స్ వేకెంట్ గా ఉన్నాయని, ముఖ్యంగా గర్ల్స్ కి ఎక్కువ పెళ్లిళ్ళు జరుగుతున్నాయని, ముఖ్యంగా ఇప్పుడు ఈ కళ్యాణ ఏదో కానుకలు అంటూ ఇస్తున్నారు గవర్నమెంట్ స్కీమ్స్ లో అని విన్నాము. సో మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉంది కాలేజ్ లో? అంటే కోవిడ్ వల్ల అడ్మిషన్స్ అంటున్నారా మేడం? అంటే కోవిడ్ వల్ల కావచ్చు, షాదీ ముబారక్ వల్ల కావచ్చు. అడ్వాంటేజెస్ కాదు, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, డ్రాప్ అవుట్స్ ఏమన్నా ఉన్నాయా కోవిడ్ వల్ల కానీ షాదీ ముబారక్ వల్ల? మా కాలేజ్ లో డ్రాప్ అవుట్స్ ఉన్నారు, కానీ వాళ్ళు రీఅడ్మిషన్ కూడా తీసుకుంటున్నారు సార్. ఎందుకంటే ఆ ఓల్డ్ సిటీలో ఒక్క ఉమెన్స్ కాలేజ్ ఉంది సార్. సో కాబట్టి వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఆ ఉమెన్ కాలేజ్ లో చదవడానికి. సో ఈ మీరు ఈ దోస్త్ తీసుకున్నట్లయితే కూడా మేము టాప్ లోనే ఉన్నట్టున్నాం సార్. వీఆర్ ఇన్ ద టాప్, హుస్సేని ఆలం కాలేజ్. సో నాకు లాస్ట్ ఇయర్ 52 స్టూడెంట్స్ ఉన్నారు సార్. అయితే నాకు ఇప్పుడు ప్రెసెంట్ 70 స్టూడెంట్స్ మైక్రోబయాలజీలో. సో అలాగే ప్రతి సబ్జెక్ట్ మీరు తీసుకున్నట్లయితే సీట్స్ ఆల్మోస్ట్ ఫిల్ అయ్యాయి సార్ హుస్సేని ఆలం కాలేజ్ లో. సో కంపేర్ టు అదర్ కాలేజెస్ మాకైతే అడ్మిషన్స్ బాగా జరిగాయి ఈ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా ఇన్స్పైరింగ్ గా చెప్పారు. మీరు ఏ విధంగా టీచింగ్ చేస్తుంటారు, ఎలాగా స్టూడెంట్స్ ఇన్స్పైర్ చేస్తారు అనేది. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ మేడం. థ్యాంక్ యూ. రమేష్ గారు కంక్లూజన్ చెప్తారు. పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. లెక్చరర్స్ గా టీచింగ్ ఫీల్డ్ లో ముఖ్యంగా సైన్స్ టీచ్ చేస్తున్నప్పుడు మీకు ఎదురైన అనుభవాలు కావచ్చు, మీరు చదువుతున్నప్పుడు ఎదురైన అనుభవాలు కావచ్చు, వాటన్నిటిని చాలా స్పష్టంగా, చాలా సూటిగా అందరికీ అర్థమయ్యే విధంగా సరళంగా కూడా చెప్పారు. సో అందరికీ ధన్యవాదాలు. మేడం క్యూరీ జయంతి November 7th సందర్భంగా ఈ మంత్ ని విజ్ఞాన దర్శిని ఈ నెలని బాలికా సైన్స్ మాసోత్సవంగా జరుపుతున్నది. సో ఈ మాసోత్సవంలో భాగంగా ఆన్లైన్, ఆఫ్లైన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఆఫ్లైన్ లో వివిధ కళాశాలలో సెమినార్స్ జరిగినవి. అదే విధంగా ఇప్పుడు ఆన్లైన్ లో కూడా టాక్స్, ఇప్పటికీ 2 టాక్స్ అయిపోయినాయి, ఇది 3వది.
ఈ 3వ టాక్ లో మేము టీచర్స్ తో సైన్స్ ఫీల్డ్ లో ఉన్న టీచర్స్ వాళ్ళ అనుభవాలు చెప్పించాలనుకున్నాం. కానీ ఈ టైం చాలా మందికి సూట్ కాలేదు. 6 అనేది హైదరాబాద్ లో 5 వరకు కాలేజీ, కొన్ని చోట్ల 5:30 వరకు ఉంది, ఇంటికి పోయేసరికి 7 దాటుతుంది. సో అంతా ట్రావెలింగ్ టైము లెక్చరర్స్ అందరికి. సో నెక్స్ట్ టైం మళ్ళొకసారి మేము ఈ ప్రయత్నం చేస్తాం, మీ అందరితో ఎక్కువ మందితో మాట్లాడించడానికి నెక్స్ట్ టైం కూడా ప్రయత్నం చేస్తాం. అయినా కూడా ఇంత టైంలో మళ్ళా మీరు ఉదయం కాలేజీకి వెళ్ళి ఇప్పుడు వచ్చి ఇంతమంది పాల్గొనడం మీ అందరికీ చాలా ధన్యవాదాలు. సో ఈ అంశంలో విజ్ఞాన దర్శిని కేవలం ఈ టాక్స్ సెమినార్స్ తో ఆగాలనుకోవట్లేదు. మేము భవిష్యత్తులో ఉమెన్ ఇన్ సైన్స్ ఎగ్జిబిషన్స్ జరపాలని, అదే విధంగా ఒక పెద్ద సెమినార్ కూడా సైంటిస్టులు వీళ్ళందరితో ఉమెన్ ఇన్ సైన్స్ అనే అంశంలో జరపాలనే ఆలోచనలు ఉన్నాయి. మీరు ఇంకా సలహాలు సూచనలు ఇస్తే కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. మేము మన కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక కాలేజ్ లో రకరకాల సలహాలు కూడా అంటే వచ్చినవి మాకు, అక్కడ ఉండే పరిస్థితులు వాటి ఆధారంగా. అంటే కొంతమంది కొన్ని చోట్ల స్టూడెంట్స్ అమ్మాయిలు డిగ్రీ కాగానే డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు. దానికి కారణాలు ఒకటి షాదీ ముబారక్, రెండోది కళ్యాణ లక్ష్మి. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఇంకొక అంశము ఈ కోవిడ్. వీటి వల్ల కూడా అమ్మాయిల మీద చాలా ఎఫెక్ట్ పడిందని. అదే కాకుండా ఇతరత్ర అంశాలు ఫ్యామిలీ కానీ సొసైటీ నుంచి కానీ కొన్ని సమస్యలు అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు. వాటికి సపోర్టివ్ గా నిలబడే మెకానిజం ఏదన్నా ఉంటే బాగుంటుంది. అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ కానీ, ఇతరులకు కానీ ఇంకా ఇతరత్ర సపోర్టివ్ గా ఉంటూ మీరు చదువుకుంటే మాకు ఒక అండ ఉంటుందని, ఒక భరోసా ఉంటే బాగుంటుందనే అలాంటి ఆలోచనలు కూడా కొన్ని వచ్చినాయి. సో వీటన్నిటినీ కూడా మేము మా టీము వీళ్ళందరూ మాట్లాడుకుని మళ్ళా భవిష్యత్తులో ఇంకేమేం చేయగలం కూడా ఆలోచించి చేయాలని. సో ఇలాంటి సూచనలు సలహాలు ఇవ్వడమే కాకుండా టీచర్స్, లెక్చరర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా మాతో పాటు కలిసి పనిచేస్తే మన అందరం కలిసి ఈ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి మరింత ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మేడం ఒక మాట చెప్పారు, నేను కిచెన్ లో ఉండే మైక్రోబయాలజీ మీద మేము ఫెస్ట్ ఒకటి జరిపామని. అలాంటి ఫెస్ట్లు జరుపుదాం, జనంలోకి చాలా మందికి వెళ్ళాలి. కేవలం మీ కాలేజీల్లోనే కాకుండా ఇంక ఇతర ప్లేసెస్ లో కూడా జరపడానికి, కానీ మీ మీరు అందరూ ముందుకు వస్తే అలాంటివి జరుపుదాం, కాలేజీల్లో జరుపుదాం, బయట జరుపుదాం అలాంటి ఫెస్ట్. అంటే సైన్స్ ఎక్కడో ఉంటది అని వెతుక్కోవడం కాకుండా, ఏ ఐఐసిటికో సిసిఎంబికో వెళ్ళడమే కాకుండా మన ఇంట్లో కిచెన్ లోకి లేదా మన ఇంట్లో ఉండే సైన్స్ ని కూడా బయటకు తీసుకురావాలనే ఉద్దేశం. సో ఇలాంటివన్నీ మీరు భవిష్యత్తులో ఇంకా మనం ప్లాన్ చేయొచ్చు. అట్లాగే February 28 నేషనల్ సైన్స్ డే వస్తా ఉంది. ఈసారి అందరము అన్ని కాలేజెస్ కానీ ఇతర కానీ మనం ప్లాన్ చేసి దీని మీదే జరుపుదాం. ఈ సైన్స్ డైలీ లైఫ్ లో ఏ విధంగా ఉందనే ఎగ్జిబిషన్స్ వాటిని ప్లాన్ చేద్దాం. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా రకరకాలుగా మన ఆలోచనలు చేయొచ్చు. సో మీ అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ టాక్ స్టూడెంట్స్ తో ఉంటుంది. ఇదే రంగంలో సైన్స్ చదువుతున్న అమ్మాయిలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అనుభవాలు కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికీ టీచర్స్ నిజంగా ఈరోజు చాలా మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు, చాలా సమస్యల్ని చెప్పారు, అదే విధంగా ఓవర్కమ్ అవడానికి కావాల్సిన ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే అందరూ ఇటు టీచర్స్ కానీ అటు స్టూడెంట్స్ కానీ ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన విధంగా మీ అందరి టాక్స్ ఉన్నాయి. చాలా బాగా మాట్లాడారు. సో ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇలాంటి టాక్స్ నిర్వహిస్తాం, ఇలాంటి చర్చా వేదికలు ఇంకా నిర్వహిస్తాం. మీ అందరి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. సో మీ అందరికీ, లెక్చరర్స్ అందరికీ మా విజ్ఞప్తి, నెక్స్ట్ స్టూడెంట్స్ దాంట్లో కూడా ఇంకా మరింత మంది స్టూడెంట్స్ పాల్గొనేటట్టు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి, వాళ్ళందరినీ పాల్గొనేటట్టు చేయండి. సో ధన్యవాదాలు. ఈ ఫేస్బుక్ పేజ్ లో, గ్రూప్ లో చూస్తున్న వాళ్ళందరికీ, యూట్యూబ్ లో వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ, సో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. స్రవంతి చెప్పు. ఈరోజు పాల్గొన్న సరిత గారు, కాంచనాలత గారు, రజనీ గారు, ప్రీతా ఘోష్ గారు, ఇంకా మాధురి గారు వచ్చారు. అట్లాగే ఇంకా ఒకరిద్దరు వచ్చి లింక్ ప్రాబ్లం తో కూడా కొంతమంది ఉన్నారు. సో అందరికీ ధన్యవాదాలు. మోడరేట్ చేసిన లావణ్య గట్టుపల్లి గారికి, అదేవిధంగా స్రవంతి ముత్యాల గారికి, జనరల్ సెక్రటరీ విజయ కందుకూరి గారికి, అదేవిధంగా సౌభాగ్య గోగినేని గారికి, శోభారాణి గారికి, టీం అందరికి కూడా ధన్యవాదాలు మిత్రులు. తులసిరామ్, మా కోశాధికారి తులసిరామ్, మనం ఇంత నడుస్తున్నాం అంటే
అది ముఖ్యం కదా కోశాధికారి గారు తులసిరామ్కి. స్రవంతి స్రవంతి ఉందా? స్రవంతి అని చెప్తావా? సార్ థ్యాంక్ యూ మ్యామ్. అందరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా ముందుకు వస్తారని అనుకుంటున్నాము స్టూడెంట్స్, ఆడవాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం ని మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫేస్బుక్ లో జాయిన్ అయిన వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. విజయ ఉన్నారా? మా తులసిరామ్ గారు కూడా మెసేజ్ పెట్టారు, అందరికి థ్యాంక్స్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని. సో జనరల్ సెక్రటరీ విజయకాంత్ పూరి గారు కూడా థ్యాంక్స్ అని చెప్తున్నారు. తను లెజన్ ఓన్లీ మోడ్ లోనే జాయిన్ అయ్యారు. సో అందరికి ధన్యవాదాలు. షీలా థామస్ గారు లెజన్ ఓన్లీ మోడ్ లో ఉన్నారు. అవును సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం మిగిలిన వాళ్ళకి నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి అవకాశం ఇద్దాం. ఓకే ఓకే 8 అయింది. థ్యాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సరిత గారు థ్యాంక్ యూ. వాళ్ళకి చెప్పండి లైవ్ క్లోజ్ చేయమని. అందరికీ థ్యాంక్ యూ అండి. వాళ్ళకి చెప్పండి లైవ్ క్లోజ్ చేయమని, మన దగ్గర వాళ్ళకి. సార్ ఈ రోజు టాక్ చాలా బాగుంది. You are currently the only person in this conference.